హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. సో 1987లో సంకీర్తన ఫిల్మ్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి దాదాపు కొన్ని సినిమాలు తెలుగు, కొన్ని సినిమాలు తమిళ్లో చేసినప్పటికి కూడా తర్వాత ఎందుకో ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండిపోయి తన అడ్వర్టైజ్మెంట్లతోనూ తర్వాత ఫిల్మ్ స్కూల్తోనూ బిజీగా ఉండిపోతూ సో చాలా రోజుల తర్వాత మాకు ఇంటర్వ్యూకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సారు. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ గేట్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు. నమస్కారం గీతాకృష్ణ గారు, ఎలా ఉన్నారు సార్? గీతాకృష్ణ అనే ఒక వ్యక్తి లూజ్ టంగ్ ఎక్కువ దూల నోరు, ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడతారు. టంగ్ స్లిప్ ఏదంటే అది మాట్లాడతారు. పెద్ద ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్, పెద్ద హీరో, చిన్న హీరో ఇలా ఏ ఉండదు. దానివల్ల మనకు అవసరం లేదని చెప్పి మిమ్మల్ని వెనక్కి తోసేశారు. నా అంతా నేనే చెప్పాను, వాళ్ళంతా వీళ్ళంతా. ఎందుకన్నానంటే దట్ ఈజ్ అందులో రెండు ఉంటాయి ప్రతి మనిషికి. ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఒకటి నా స్వయంకృతాపరాధం అని అందరూ చెప్పాను ఆ టీవీలో, ఆ ఛానల్లో. నా స్వయంకృత నాట్ ఎనీబడీ. ఇక్కడ సక్సెస్ ఉంటే నువ్వు ఎంత దూలగాడమైనా నీ వెనకాల వస్తారు. నీతో ఎందుకు రాలేదు? ఒక రెండు సక్సెస్ ఉంటే మరి మూడో సక్సెస్ లేకపోతే దే వోంట్ కమ్. నువ్వు వాళ్ళ వెనకాల ప్రాకుపడి పడి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. అక్కడ యాక్చువల్ నోటి దూలని కాదు, యాక్చువల్గా ప్రపంచంలో ఎవరికి లేని నోటి దూలు నా పేర్లు వద్దు, కానీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరే చూస్తారు కదా, నేను కనీసం మీకు కొంచెం దోటి దూలు ఉందని అన్నారు, కొంచెం చాలా దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని చూసి కూడా ఇన్స్పైర్ ఈ మధ్య చాలా దూరంగా మాట్లాడతారు కొంతమంది. నేను మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంటుంది. నా స్వయంకృత అపరాధం అంటున్నాను కదా, నా స్వయంకృత అపరాధం. సినిమా ఫ్లాప్ అయినా కూడా యూ హ్యావ్ టు గో టు స్టెప్ బై స్టెప్, గడప దాటి వెళ్ళి ప్రయత్నించి మళ్ళా వాళ్ళు ఆ అవసరం నాకు లేదు అనుకున్నాను అనమాట. అది గర్వం కావచ్చు, నా తెలియని ఐ మీన్ మేబీ వాట్ యూ కాల్ దట్ వ్యానిటీ అంటారు, కైండ్ ఆఫ్ ప్రైడ్. సో ప్రైడ్ గోస్ బిఫోర్ యూ ఫాల్ అని, మీరు పడిపోయే ముందు ఈగో వెళ్తుంది అంటారు కదా. అలాంటి కొన్ని సమస్యల వల్ల నేను అల్టిమేట్గా మనిషినే కదా. నేను వాట్ ఎవర్ క్రియేటివిటీ ఐ హ్యావ్, ఐఎమ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎన్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నేను ఉప్పు కారం అన్ని తింటున్నాను కాబట్టి సో ఐ ఆల్సో హ్యావ్ ఆల్ దట్ రాగద్వేషాలు అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా కొంత ఎవరో నన్ను ఇగ్నోర్ చేయలేదు. హిట్ అయితే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సక్సెస్ స్పీక్స్ హియర్. ఇఫ్ ఐ గివ్ ఏ సక్సెస్ టుమారో పీపుల్ విల్ కమ్. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్, 10,000 15,000 నెలకు ఒక 5,000కి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అతనికి నటుడు అవ్వాలని నాకు బాగా ఫ్రెండ్. అతను నా దగ్గర కూడా చాలా వేషం కూడా వచ్చాడు. అతను ఎంత కృషి చేసి పైకి వచ్చాడంటే జీవితంలో, అతను యాక్ట్ చేయాలని ఇష్టం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లో అతనికి హిందీ, ఇంగ్లీషు, తెలుగు వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ అతను ఒకటే కాబట్టి నాన్ తెలుగు డైరెక్టర్స్ లైక్ మహేష్ భట్ ఎవరో చేసినా కూడా వాళ్ళ దగ్గర అతను చేసేవాడు. ఎందుకంటే కొంచెం సౌలభ్యంగా అతను వాళ్ళ భాష మాట్లాడతాడు, వీళ్ళ భాష మాట్లాడతాడు. ఇక్కడ యాక్టర్లకి మిగతా వాళ్ళందరికీ హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో అతను మంచి అసోసియేట్ డైరెక్టర్ అన్నమాట. బట్ అతను మనసంతా కూడా యాక్ట్ చేయాలని చిన్న వేషాలు వేసుకుంటూ ఫైనల్గా ఈ ఈజ్ గోన్ టు 10 crores తీసుకునే ఒక స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు ఎలా ఉందో మార్కెట్ నాకు తెలియదు, కానీ జనరల్గా హీ ఈజ్ బీన్ వాంటెడ్ బై మెనీ డేస్. ఒక మాస్ మహారాజా అని ఎందుకు పేరు తెచ్చినట్టు ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. అతను ఒక చిన్న ఇది జరిగిందని మా క్లోజ్లీ అసోసియేట్ పేర్లు అడగొద్దు, వాళ్ళు నాకు చెప్పారనమాట. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఒక 5,000 కోసం ప్రాధేయపడ్డాడట. ఎవరు? రవితేజ ఇవ్వలేదు. నెలల తరబడి కష్టపడుతున్నాడు. మరి కష్టం ఉంటుంది కదా అతనికి, వాళ్ళు అందరూ ఉంటారు, ఎవరో అతను ఆధారపడి ఉంటారు. అదే ప్రొడ్యూసరు అతనికి 5 కోట్లు అడ్వాన్స్ ఇవ్వడం కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగాడండి. ఏది? 5,000 అడిగిన ప్రొడ్యూసర్ని? 5,000 అడిగిన ప్రొడ్యూసరు, 5,000 ఇవ్వని ప్రొడ్యూసరు ఇతను వెనకాల ఒక 2-3 years 5 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆ డేట్లు ఇస్తే. ఎందుకు ఆ 5 కోట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్ రవితేజ గారితో సినిమా చేశారా? అతనికి ఎంత ఉంటుంది రోషం, వాడికి ఎంత దూలం ఉందో మరి వీడికి ఇతనికి కోపం ఉంటుంది కదా. ఎవ్రీ డాగ్ హ్యాస్ అ డే. మీరు దీన్ని ఏమంటారు? నోటు దూల వాళ్ళ మాట వినరు, ఎంత పెద్దవాడని ఎందుకు వినాలి? నేను కష్టపడి పైకి వచ్చాను, నేను కష్టపడి సంకీర్తన తీసి, కష్టపడి కోకిలు తీసాను, కష్టపడి కేజీవాళ్ళు తీశాను. ఇన్ని చేసి సంపాదించుకున్న పోయాడు ఎవడో ఒకడు. నీకు మార్కెట్ ఉండగానే గోడ మీద పిల్లలు వచ్చేవాడికి నేను వాళ్ళతో లెక్క చేయాలా? నేనే కాదు, మీరందరూ కూడా లెక్క చేయొద్దన్నాను. మీ విలువకి మీకు విలువ ఇచ్చి, నీలో ఉన్న విజ్ఞతకి విలువ ఇచ్చి వంట రావాలి, కానీ నీలో ఉన్న సక్సెస్కి విలువ ఇచ్చేవాడు ఆడాడు 100 మంది వస్తారు. ఒకడు వచ్చేది ఏంటండి, వీడు వెళ్ళలేదు. ఇప్పుడు ప్రొడ్యూసరు తిరిగాడు. ఈజ్ అ రెప్యూటెడ్ ప్రొడ్యూసర్ ఉంది. ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాడని నాకు తెలియదు. అతను ఇవ్వలేదు అంతే. అఫ్కోర్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దట్ హ్యాపెన్స్ టు రెహమాన్, దట్ హ్యాపెన్స్ టు ఇళయరాజా,
దట్ హ్యాపన్స్ టు ఎవ్రీబడి. నేను బయటికి చెప్పుకున్నాను కొన్ని ఛానల్స్లో గట్టిగా, అందుకని మీకు తెలిసింది దూడదు. నాకు కొంచెం దూడ దూడలండి అన్నా అనమాట. నాకు బాగా దూడలే అన్నా అన్నమాట. నాకు సరదా కాబట్టి, అటువంటి చూస్తారు కాబట్టి నేను చెప్పాను అనమాట. ఐఎమ్ మోస్ట్ కల్చర్డ్ అండ్ సివిలైజ్డ్ పర్సన్. ఐ కెన్ అథెంటికలీ టాక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ విత్ కల్చరల్ వాల్యూస్ వితౌట్ ఫాలోయింగ్, వితౌట్ హర్టింగ్ ఎనీబడి ఎల్స్ ఆల్సో. నేను సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాను. ఇది సంస్కారవంతమైన సోపు త్రిబులెక్స్ అనేది ఉంటుంది. అలాగా సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాను. మా విలేజ్లో, మా ఊర్లో కూడా మా పెద్దనాన్నగారు ఊళ్ళో ఇళ్లలో చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరిగాను నేను యాక్చువల్గా. సో దెర్ ఇస్ సినిమా ఈజ్ నథింగ్ న్యూ ఫర్ మీ. బట్ I studied in Madras Christian College. I was into a very freaky college. So everything I've enjoyed. And I know the mechanisms about how people react. And especially film industry lo నేను ఎవరితో గొడవ పడలేదు. I never had, people might think నేను నాగార్జున చేశాను, ఐఎమ్ కూల్ విత్ ఎవ్రీబడి ఐ వాజ్ కూల్ విత్ దెమ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను బహిర్గతంగా ఎందుకు బయటపడ్డానంటే, యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. పీపుల్ వాచింగ్, ఇప్పుడు సుమన్ టీవీకి దేస్ గోట్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్షిప్ ఉందన్నారు. పీపుల్ షుడ్ సోషల్ మీడియాలో దే షుడ్ ఎంజాయ్ కదా. వాళ్ళకి ఎప్పుడు చూగుతున్న నా గురించి గొప్పగానే చెప్పుకుంటూ మీ గురించి మీరు సొడబ్బా కూడా పరడబ్బాలను సొడబ్బాలను. ఇప్పుడు అప్రిసియేషన్, ఇప్పుడు ఆడియో ఫంక్షన్ స్టార్టెడ్ విత్ మీ విత్ కోకిల, ఒక పబ్లిసిటీ. నేను బ్రాండింగ్లో చాలా ఐఎమ్ వెరీ దెట్ట. ఐ నో హౌ టు బ్రాండ్ ఎ మూవీ, హౌ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఎన్ అడ్వర్టైజింగ్ పర్సన్. I've studied what is cinema, I've studied what is advertising, what is mass media, what is mass communication. నేను వెల్ రెడ్ పర్సన్ అని ధైర్యంగా చెప్పగలను. సో ఇంత వెల్ రెడ్ పర్సన్ ఎవడో కౌన్ కేసుగా కూడా ఆఫీస్ తీసుకుని కూర్చుని 10 కోట్లు పెట్టి కూర్చుని ఆడ దగ్గర సలం పెట్టే అవసరం నాకు లేదు. నేను వెళ్ళను కూడా, తప్పులేదు. ఇప్పటికీ చెప్తున్నాను. ఐ నెవర్ వాక్డ్ ఇంటు ఎనీబడి, ఎవరు రామానాయుడు రామోజీ ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఐ వెంట్ టు ఫర్ మై వర్క్. ఆయన పెద్ద గొప్ప స్టూడియో కట్టయితే అక్కడ నన్ను అది వాడుకుంటాకే, ఆ యొక్క ఫెసిలిటీ వాడుకుంటాకి వెళ్ళని చెప్తే నెవర్ ఎవర్ ఐ ఆస్క్డ్ ఎ మూవీ. ఐ నో వెరీ వెల్. నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. ఎందుకు ఫ్యాన్? నాట్ సినిమా గురించి కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక కార్పొరేట్ స్టైల్కి వెళ్ళి, ఈరోజు కూడా కార్పొరేట్ కంపెనీ కాదు అది, బట్ ఇట్ రన్స్ లైక్ ఏ కార్పొరేట్ కంపెనీ. సో ఐ లైక్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ఆల్సో ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ, బట్ స్టిల్ ఐ డోంట్ ఆస్క్ యూ ఏ మూవీ అని చెప్పాను. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఆఫర్డ్ మీ ఏ మూవీ. అక్కడ ఈ పేర్లు చెప్తాను, నాకు జరిగిన ఈ పేర్లు చెప్పడానికి నా అంత ధైర్యవంతుడు ఉండడు. అక్కడ ఒకడు ఉండేవాడు, ఒక పేరేం పేరు ఏవి రావు అని. అతని వల్ల ఒకటి జరగలేదు ప్రాజెక్ట్. వాళ్ళ సీనియర్ డైరెక్టర్ అంటే భయం అనమాట. రామోజీరావు గారు ఇన్స్పైట్ ఆఫ్ హీ టోల్డ్ మీ టు డూ ఏ ఫిల్మ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. అది నేను చేయలేకపోయానంటే ఎంత గొప్పగా యాక్ట్ చేస్తారు ఈ దళారీలు అనేది అర్థం చేసుకోండి. అటువంటి వ్యవస్థలో మీరు ధైర్యంగా ఉండగలగానే ఆడికి లెక్క కట్టి ఈడికి లెక్క కడితే మన రవితేజలా ఉంటుంది. రవితేజ మళ్ళీ కక్ష తీర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది టైము? ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ నౌ దట్ ఫెలో ఈజ్ ఆఫ్టర్ హిమ్, ఈజ్ కట్ చేయలేదు, అలా రానిచ్చాడు. ఆ బాధ ఆడికి కూడా తెలియాలని. ఇతను 5,000కి 10,000కి తిరిగిన రోజుల్లాగా ఆడు 5 కోట్ల పడికి తిరిగాడట. కలుస్తుంటారు రవితేజ గారు ఎప్పుడన్నా మిమ్మల్ని? నేను నా పనిలో వెళ్తాను. నాకంటే కొంచెం వీళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి దే రెస్పెక్ట్ మీ లైక్ ఎనీథింగ్. హీ రెస్పెక్ట్స్ మీ. నేను ఎలా మాట్లాడుతానో అతను కూడా తెలియదు. ఐ లైక్ హిమ్ బికాజ్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అతను ఒకడు కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ చాలా. అదేవిధంగా చాలామంది ఈ సత్యనారాయణ అంతా కూడా నాకు అంత తర్వాత వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎలా కష్టపడ్డారో నాకు తెలిసి నా కళ్ళారా చూశాను కాబట్టి. ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ ఒక పీక్ స్టేజ్ చూసినప్పుడు, మరి అమాంతంగా పడిపోయినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా బయట మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ప్రెస్టేషన్లో ఉండి అలా మాట్లాడతారు. దట్ స్టార్టెడ్ ఓన్లీ విత్ మీ. మీరు రికార్డ్ తీసుకోండి. అసలు మీ సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ది TNR ఐ డ్రీమ్స్. మీరు ఏమన్నా కాదనుకున్నా కూడా, ఇది కూడా ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు వేయాలి. ఇది ఒకటి కట్ చేయకూడదు. సో అతను వచ్చినప్పుడు నేను మాట్లాడేది జనాలకు ఉపయోగపడేటట్టుగా ఉంటేనే నన్ను ఇంటర్వ్యూ చేయని చెప్పాను. ఫర్ దట్ ఈ అగ్రీడ్ అండ్ ఐ గేవ్. తర్వాత అందరూ కలిసి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఫ్రాంక్గా చెప్పడం అనేది. ఫ్రాంక్లీ విత్ TNR అనేది స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఫ్రాంక్లో మాట్లాడింది మొట్టమొదటి ఏకైక డైరెక్టర్, ద లెంగ్తియెస్ట్ ఇంటర్వ్యూ ఈస్ గీతా కృష్ణస్. యూ కెన్ ఫైండ్ అవుట్. తర్వాత స్టార్ట్ అయింది. ఐఎమ్ స్టార్టింగ్ విత్ సంకీర్తన. ఐఎమ్ స్టార్టర్ ఆఫ్ న్యూ వేవ్ సినిమా కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అబౌట్ కోకిల. ఐఎమ్ ఐ స్టార్టెడ్ కీచురాళ్ళు విత్ అగెయిన్స్ట్ వైలెన్స్ మ్యూజిక్ అని. ఐ స్టార్టెడ్ విత్ స్కిజోఫ్రెనియా అండ్ ప్రియతమ్మ. I started with the heart transplantation. Everything is new. And also I started Coffee Bar in 3 languages. First time with Red One camera in India. In India, first time Red One camera.
ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ అమెరికా. అక్కడ ఒక అబ్బాయి మురళి అన్న ఆయన ఉంటే ఆయన కెమెరా ఇక్కడ పట్టరా బాబు ఆయన రిక్వెస్ట్ చేసి పాప ఆయన్ని కూడా 3 నెలలు ఇక్కడ ఉంచి 4 నెలలు అతను అక్కడ ఇన్కమ్ పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చి అతను కెమెరా పట్టుకొచ్చి హీ హాజ్ డన్ ఏ ఫిల్మ్ ఫర్ మీ. దానికి కొంచెం సీనియర్ కూడా ఉంటే మంచిదని ఎంవి రఘుని పెట్టుకున్నాం అనమాట. నేను ఇటువంటివి ఓపెన్గా చెప్తాను, ఇందులో దాపరికాలు ఉండవు అనమాట. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక స్టోరీ లైన్ అంటే సొసైటీకి ఉపయోగపడే ఒక లైన్ అంటే హార్ట్కి సంబంధించి చాలా మంది చేశారు. చాలా ఐఎమ్ టెలింగ్ నేను ప్రతి డైరెక్టర్ ఒక సినిమా వెనకాల చాలా కష్టం ఉంటుంది. యాక్చువల్గా దర్ ఇస్ లాట్ ఆఫ్ శ్రమ ఉంటుంది, కష్టపడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, డబ్బులు పెట్టాలి కదా. మరి డబ్బులు పెట్టేవాడు కూడా అంత గట్స్ ఉండాలి కదా. ఇది గట్సీ కైండ్ ఆఫ్ మూవీ తీస్తున్నప్పుడు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. నాకంటే అందరూ వాళ్ళే నాకు స్ఫూర్తి. లైక్ రాము కరియత్, మణిరత్నం 4 సినిమాల వరకు ఈ డజంట్ హ్యావ్ ఎ సక్సెస్. తర్వాత మౌనరాగం అనే స్క్రిప్ట్ పట్టుకుని అది కూడా ఇట్స్ ఎ కాపీడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ నెంజిత్తై కిళ్ళాదై మహేంద్రన్ గారి సినిమా. అది ఇళయరాజా సేమ్ ఫిల్మ్ని టైటిల్ మార్చి మౌనరాగం అని. ఆ సినిమా కూడా దీనిలో డబ్బు అయింది, నెంజిత్తై కిళ్ళాదై మౌనగీతం అని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు ఇలా పబ్లిక్ ఎవరు చెప్పలేదు. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం, బట్ స్టిల్ ద ఫ్యాక్ట్ రిమైన్స్. తీసేసిన సినిమాని మనల్ని కొంచెం మార్చి, ఇన్ఫ్యాక్ట్ అతని వైఫే నెంజిత్తై కిళ్ళాదైలో హీరోయిన్, ఇందులో రేవతి. ఆ సినిమాని పట్టుకుని తిరగనే ఆఫీస్ లేదు మెడ్రాస్లో. అటువంటిప్పుడు వాళ్ళ ఓన్ బ్రదర్, ఫాదర్ ఇస్ సేమ్, మదర్స్ డిఫరెంట్, జి వెంకటేశ్వర జీవి. ఆ జీవి ఫిల్మ్స్లో ఆయన తీస్తే దట్ హ్యాస్ గివెన్ హిమ్, దట్ ఈస్ ద 5th ఫిల్మ్. 4 లాంగెస్ట్ ఫిల్మ్స్, 4 ఫిల్మ్స్ కష్టపడి చేసి అంత కష్టపడినా కూడా హీ డిడ్ నాట్ గెట్ ఇట్. జనాలు మర్చిపోతారు, మీకు ఏమీ మర్చిపోరు. ఇప్పుడు మళ్ళీ హిట్ ఇస్తే పీపుల్ విల్ బి కమ్ ఆఫ్టర్ అస్, బట్ ఐ మే డూ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సినిమా హిట్ కానప్పుడు, నువ్వు సక్సెస్ లేనప్పుడు సినిమా తీసిన ప్రొడ్యూసరే గొప్ప, వాడే దేవుడు, వాడే తల్లి తండ్రి దైవం. మా యొక్క క్యాలిబర్ని అర్థం చేసుకుని వచ్చేవాళ్ళు. అంతేగాని సక్సెస్ ఉన్నప్పుడు 10 మంది గోడ మీద నుంచుంటారు, కచ్చిఫ్గాళ్ళు అంటారు. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, బస్సు రష్గా ఉన్నప్పుడు ఈ పక్కన ఎక్కేసి కచ్చిఫ్ వేస్తూ ఉంటారు. ఈ కచ్చిఫ్గాళ్ళకి నేను లెక్చర్, నేనే కదా, ఎవరో లెక్చర్. ఇప్పుడు 100 కుర్రోళ్ళు నేను పైకి చెప్తున్నాను, వాళ్ళు పైకి చెప్పరు. నేను ఇందాక రవితేజ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్, ద మోస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ. సో అదేవిధంగా డైరెక్టర్లు కూడా ఉంటారు చాలామంది, వాళ్ళ లోపల జరుగుతుందో బయటికి ఒకప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఫ్రాంక్గా స్టార్ట్ చేసిన తర్వాత చెప్పడం, అవి స్టార్ట్ చేశారనమాట. సినిమాలు అంటలేదు, సినిమాలు నాకంటే ఐఎమ్ జస్ట్ డ్రాప్ ఇన్ ద ఓషన్. మంచి సినిమా డైరెక్టర్లో నేను కూడా మంచి సినిమా తీయాలనుకునేవాళ్ళు నేను ఒకడిని, అంతే తప్పితే ఐఎమ్ నాట్ బిగినింగ్ పర్సన్ యాక్చువల్గా. కాబట్టి న్యూ వేవ్ సినిమాని న్యూ వేవ్గానే తీయాలనుకున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ ఏమైపోతాడో ఆలోచించి కూడా తీశాను. అవి దేవుని దయ వల్ల అవి బాగానే మెటీరియలిస్టిక్గా బాగానే లాభించాలి, లైక్ కోకిల లాంటి సినిమాలు. మరి ఆ ప్రొడ్యూసర్ నేను హ్యాట్స్ ఆఫ్, ఈ బిలీవ్డ్ ఇన్ మీ బై సీయింగ్ సంకీర్తన, యూ మేక్ ఎనీ ఫిల్మ్ అన్నారు. బాబు కథ చెప్తాను వినంటే కూడా వినకుండా ఒప్పుకున్న ఆ ప్రొడ్యూసర్ అంటే నాకు ఈ రోజుకి కూడా, తర్వాత ఆయన సినిమా చేయలేకపోయాను, వేరే వాళ్ళకి తీశాను, 6 బట్ స్టిల్ వీఆర్ ఫ్రెండ్స్ బికాస్ బై దట్ గ్రాటిట్యూడ్ ఈస్ దేర్, నాట్ దట్ హీ గేమ్ ఏ గ్రేట్ రెమ్యునరేషన్. నన్ను నమ్మి, అలాగే ఈరోజు కూడా మనల్ని నాలాంటి ప్రతిభ ఉన్న క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు నన్ను నమ్మి, డబ్బు ఎక్కువ లేకపోయినా కూడా నేను వాళ్ళకే తీస్తాను. ఐ డోంట్ డూ వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్. నేను చెప్పాను కదా, రామోజీరావు గారు మాట్లాడిన తర్వాత ఆయన ఇమీడియట్గా డూ ఏ ఫిల్మ్ ఫర్ మీ అన్నారు. ఇంకా అందుకంటే ఏమంటారు, వాట్ ఎల్స్ యూ విల్ డూ ఇట్. అది జరగకుండా చేస్తుంటే ఎవడు ఏవి రావు నాకు ఉండి కూడా అక్కడ అంతే. అతను నా వాళ్ళే గట్ అవుట్ అన్నారు కొంతకాలం మధ్య. నేను నా జరిగిన తర్వాత ఒక 1.5 months 2 months ఈ వాజ్ కట్. అతని యొక్క రాజకీయాలన్నీ బయటపడిపోయాయి అనమాట. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డే టు ఫాల్ ఆర్ రైజ్ అనమాట. ఇది నేను కొంచెం జనాలకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కొంచెం ఫ్రాంక్గా మన ఆంధ్ర భాషలోను కొన్ని పచ్చిగా చెప్తుంది తప్పితే నథింగ్ ఇస్ సక్సెస్. ఉంటే గీతాకృష్ణ కాదు ఇంకొక చిన్నగాడు కూడా, సంపూర్ణేశ్ బాబు కూడా సినిమాలు వచ్చినాయి కదా, అలా ఉంటాడు ఇలాగ ఉంటాడు అని అతను ఎవరు కూడా తెలియదు పాప నాకు. ఈ వెంట వెరీ బిగ్ సక్సెస్ కదా. సక్సెస్ ఇవ్వండి. కాశీనాథ్ ఉండేవాడు అక్కడ, ఒక కన్నడలో మా రోజుల్లో ఒక 4 లక్షలని సినిమా తీసేటప్పటికి అపరిచిత అని పెద్ద హిట్. దాని తర్వాత ఈ బికేమ్ ఏ హీరో కమ్ డైరెక్టర్. ఒక ఊపాడు కన్నడ ఇండస్ట్రీని అతను. భాగ్యరాజు లాగా అనమాట. భాగ్యరాజ యూజ్ టు వర్క్ ఇన్ ఎ హోటల్ అండ్ దెన్ యూజ్ టు వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ రైటర్ ఫర్ భారతీరాజ. భారతీరాజు వచ్చాను సెకప్పు రోజాగులు అంటే ఎర్ర గులాబీలో చిన్న వేషం ఇచ్చాడు, చిన్న వేషం. బాత్రూంలో తీసుకెళ్ళి కమలాసన్ చంపేస్తాడు అతన్ని. ఓకే.
సో చాలా బాగున్నానని అనుకున్నాడు. అతనిలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇండస్ట్రీని వేయలేడు అతను. హీఈస్ ద వన్ పర్సన్ విత్ ది స్క్రీన్ ప్లే టాలెంట్. అతను మరి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో భోజనం కోసం. ఇక్కడ అలా కాదు, తెలుగు వాళ్ళు కనీసం కొంచెం దేర్ ఆర్ బోర్న్ రిచ్. వాళ్ళు ఎక్కడికైనా ఆఫీసులు జరిగితే భోజనం గీజనం బాగా పెడతారు. తమిళ్లోని మలయాళంలో అంత లేదు. లెమన్ రైస్, చిన్న చిన్న ఒక ఇడ్లీ, సింగిల్ ఇడ్లీ తినేసి బతికేయాలి ఆ రోజుల్లో. అటువంటి టైంలో ఎంత కష్టపడి ఉంటాడు అతను, ఎంతమందిని చూశాడు. ఇప్పుడు అటువంటి లేవు. విత్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న యూత్ అంతా ఆ విధంగా ఏదో విధంగా పనిచేసుకుంటే వాళ్ళకి ఏదో జీతం వస్తుంది, 10,000-15,000 సంపాదించుకుంటున్నారు. దెన్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ ఫిలిమ్స్. దిస్ సీన్ ఈజ్ నాట్ దేర్. పాండీ బజార్లో తిరగాలి, ప్రొడ్యూసర్లు గడపలు ఎక్కాలి, హీనాతహీనంగా చూస్తారు. కొంతమంది బ్రోకర్లు ఉంటారు. క్యాచింగ్ కౌచ్ అన్నారు కదా, క్యాచింగ్ కౌచ్ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు పోదు అది. మరి చాలామంది ఆ తరం వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేసినా కానీ ఆ రోజుల్లో ఈ కాస్టింగ్ కౌచ్ లేదు, మనకి టాలెంట్ ఉంటే చాలు. ఫుల్ షీటింగ్ పిల్లర్స్ వాళ్ళు పక్క. నేను ఇటువంటి మరి నాకు కాలద్దు కింద నుంచి. నాకు ఎక్కడ కాలద్దు అంటే కాస్టింగ్ కావచ్చు అప్పుడు చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు కొత్తగా వచ్చింది, అప్పుడు అసలు మా రోజుల్లో లేదు. మా రోజుల్లో అతను కాస్టింగ్ కావచ్చు అనే మాట తెలియదు అతనికి. అప్పుడు మీ రోజుల్లో ఏమంటారు దాన్ని? నువ్వు పడుకుని నేను వేసిస్తానంటాడు. ఓహో, అందుకంటే ఏంటి, ఇదే ఇలా పచ్చిగా మాడితే ఇది నోటితోలేదు. కాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే ఆ రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అంటే తెలియదు. హీరోయిన్కి టాలెంట్ ఉంటే కాస్టింగ్ కౌచ్ అంటే వాళ్ళకి తెలియదు. అర్ధ నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకి. నేను నిజంగా పెద్ద ఎడ్యుకేటెడ్ చూపించండి ఎవరున్నారు ప్రొడ్యూసర్లు చెప్పండి, ఎవరన్నా అంత పాత ప్రొడ్యూసర్లకి. వాళ్ళకి లేదు, వాళ్ళకి ఓన్లీ డారాదు. ఓన్లీ ప్రాక్టికల్గా 10 సంవత్సరాలు పని చేయడం, డైరెక్ట్ చేయడం. అందుకనే వాళ్ళు మాస్ సినిమాలు తీయగలిగారు, జనాలకు దగ్గరగా తీయగలిగారు అన్నమాట. అర్థమైందా? ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా కూడా నాలాగా వెనకబడి ఉంటారు. అంటే మీరు కూడా అప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, మీరు కూడా ఈ వాడు యూజ్ చేశారు ఆ రోజుల్లో ఏమన్నా? పడుకుంటే ఆఫర్ ఇస్తాను అని. లేదు, నేను అన్ని సినిమాలు యాక్ట్ చేశాను. మీరే కదా 7 సినిమాలు తీశారు. అదా 7 సినిమాలు అప్పుడు కూడా ఒక్కసారి కూడా మీరు ఎందుకు 7 సినిమాలు లిస్ట్ ఇస్తాను, వాళ్ళందరితో ఇలా అడగొచ్చు కదా. నా మీద కోపం ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. కానీ మీరు చేసిన సినిమాల్లో శోభనా గారిని బాగా మీరు ఏడిపించారని. దట్ ఈస్ ప్రొఫెషనల్. నేను అందరినీ ఏడిపిస్తాను. నేను నాగార్జున ఏడిపించాను. తర్వాత బాబు ఏమనుకోవద్దు, మరి నేను కొంచెం కఠినమైన డైరెక్టర్ని అంటే తర్వాత నా సినిమాలు చూసిన తర్వాత నిజమే. తర్వాత మళ్ళీ అతను మణిరత్నం సినిమాలు చూసిన తర్వాత అర్థమై ఉంటుంది, ఈ డైరెక్టర్లు కొంచెం చేదస్తం ఎక్కువ అని. ఆయన ఎంతమందో డైరెక్టర్ తీసుంటాడు. చాలా మంచి నటుల్లో, ఆమె చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్లో నాగార్జున ఒకడు. అటువంటి నాగార్జున కూడా ఏడిపించాను నేను. ఆయన మీద వైషమ్యం ఉంటుందా? అతను ఎక్కడో నేను ఎక్కడో ఉన్నాను. నేను ఒకటి చదువుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా పైకి వచ్చి డైరెక్టర్ అయ్యాను. అది ఈజ్ ఎ స్టార్ సన్. ఏఎన్ఆర్ గారు నేనంటే చాలా చాలా ఇష్టం. అప్పుడు తీసిన బంచ్లో నేనంటే చాలా చాలా ఆయన వల్లే ఆ సినిమా బాగా జరిగింది. ఒక్కరోజు కూడా కష్టపడకుండా డేట్లు ఇవ్వండి అబ్బాయికి. ఈ సీమ్స్ టు బి వెరీ గుడ్ డైరెక్టర్ అని. ఐ హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా అందరికీ తెలిసే విషయం. అంచేత అయినా కూడా అటువంటి నాగార్జున కూడా ఎందుకు బాగా రావాలని. ఇప్పుడు నాగార్జున ఏడిపించాను, నేను పేపర్లో ఫోటో తీసుకుంటాను. అప్పటిలాగా సోషల్ మీడియా లేదు కదా. బాగా రావాలి, ఇంకా బాగా నటింపు చేయాలి, నాగేశ్వరరావు గారితో పాటు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ప్రశంసలు పొందాలి అని చేయటం తప్పితే నాగార్జున ఏముంటుంది? అంత అయిపోతే సామరస్యంగా మేము అందరూ సినిమా అంతా అయిందో పార్టీ చేసుకున్నాం. నేను నాగార్జున అనేవాడిని, ఏమనుకోద్దామా అని అనేవాడిని. బట్ స్టిల్ వై ఐ సేయింగ్ దిస్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. అంతే కదా. శోభను ఏడిపించాను. బట్ నెక్స్ట్ నా సినిమా తీసింది కదా. కోకిల తర్వాత కీచురాలు చేయకూడదు కదా. నేను యాక్చువల్గా నా టైప్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకసారి హీరోయిన్ వాడితే ఇంకోసారి వాడడం అంటే సినిమాల్లో ఓకే. బట్ స్టిల్ మరి చాలా చాలా ఏడిపించాను. ఏడిపించడం అంటే అది కాదు. ఐ వాంట్ డిసిప్లిన్. అందంగా చూపించాలనుకున్నా హీరోయిన్స్ చాలా బ్యూటిఫుల్గా చూపించాలనుకుంటాను. ఎంత డిఫికల్ట్ మూవీ అయినా సరే ప్రకృతిని, నేచర్ని, స్త్రీని బాగా చూపించాలనుకునే డైరెక్టర్లు నేను ఒకడిని. నేను ఏది మొట్టమొదటి వ్యక్తి నేను అన్నాను, నేను ఒకడిని అన్నాను అంతే. ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో మేబీ కొంత కష్టం ఉంటుంది. టెక్నీషియన్ వీళ్ళంతా కూడా ఈవినింగ్ స్నానం చేసి వచ్చి అనుకోండి, నైట్ అంతా షూట్ చేస్తాను, వాళ్ళు అలసిపోయేవారు. ఎక్స్ట్రా బ్యాటలు వచ్చినా కూడా వీడేవాడండి బాబు 6 గంటల మొదలు పొద్దున్న 6 గంటలు మన్నాడు 6 గంటల వరకు తీస్తున్నాడు చెప్పేసి పని రాక్షసుడు అనేవారు. కోకిలంతా అలా తీసింది. డే అండ్ నైట్ రెయిన్ ఎఫెక్ట్స్. ప్రతి సినిమాలో రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఫిల్మ్ ఒకటి చేయాలనుకున్నాను. ఫుల్లీ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు వర్షం పడుతూనే ఉంటుంది. సో లైక్ దట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ చేయాలనుకుంటాను. ఒక అట్మాస్ఫియర్, జనాలు కూడా ఆ అట్మాస్ఫియర్ వాళ్ళు కూడా వర్షంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అటువంటి ఫిల్మ్ తీయాలనుకుంటాను యాక్చువల్గా. అక్కడక్కడ తెరిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ వాళ్ళు వర్షం వచ్చేస్తారు, మొత్తం ముసురుగా ఉంటుంది అనమాట. ఆ విధంగా సినిమా తీయాలనుకునేప్పుడు చాలా చాలా కష్టపడాలి. ఇప్పుడు రాఘవేంద్ర గారు లాంటి డైరెక్టర్లు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్స్.
అటువంటి సినిమా ఆయన దగ్గర చేసే నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ చాలా హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతారంటే, అండ్ రైట్ రాయల్గా 6 o'clock ప్యాక్ చేసి నైట్ ఎఫెక్ట్లు ఏదో 1 or 2 ఉంటే తీస్తారు తప్పితే మోస్ట్లీ నైట్ ఎఫెక్ట్లు స్టూడియోలో తీస్తారు, బయట తీసి ఇలా కష్టపడి కుర్రోళ్ళలా చేసి అంత అవసరం ఆయనకి లేదు. బట్ ఆయన సినిమాలు కూడా బాగా ఆడిన రోజులు చాలా బాగా ఆడతాయి కదా. మరి ఆయన సినిమా అంత కంఫర్టబుల్గా ఎవరిదో ఉండదంటారు. ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ రెమ్యునరేషన్ వైజ్, ట్రీటింగ్ వైజ్, అన్ని. వీళ్ళు డిఫరెంట్ డైరెక్టర్స్. ఇవి మేము కష్టపడి చేసుకుంటే ఆయన అంత ఖర్చు పెట్టరు కదా. ఇక్కడ సరదా ఒక చిన్న వర్షం ఎఫెక్ట్ చేయాలనుకున్నాను, ఒక 20 లక్షలు పెట్టి సెట్ చేయమంటే 20 లక్షల రూపాయలు మీ సినిమా తీసేస్తాం. ఇక్కడ డబ్బులు బడ్జెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా బాధ పెట్టడం తప్పితే దేర్ ఇస్ నో అదర్ థింగ్. లేకపోతే పర్సనల్ వైషమ్యాలు ఏముంటాయండి? శోభన్ ఎవరో నేను ఎవరో, షీజ్ అ మలయాళీ అండ్ ఐఎమ్ తెలుగు పర్సన్, ఐఎమ్ డైరెక్టర్, ఐ వెంట్ అండ్ బుక్డ్ హర్, దట్స్ ఆల్. తను ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా తనే కావాలని చేసింది. ఈరోజు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే రేపు పొద్దున్నే వెంటనే సోషల్ మీడియాకి ఎక్కేయటం, ఎడాపెడా వాళ్ళని వాయించేయటం జరుగుతుంది. కానీ మీ రోజుల్లో లేదు ఇది. అదే ఉండి సినిమా సంబంధించిన పుస్తకాలు ఉండి అందులో రాసేవారు. అందులో ఈవెన్ నా టైం సినిమా అప్పుడు కూడా ఒక మ్యాగజైన్ దేవి అని నా గురించి సిమ్రాన్ గురించి రాసింది. అలా మీ గురించి, అలా మీకు ఎవరి గురించి అయినా చెప్పుకున్నది ఉందా? హీరో కానీ హీరోయిన్లు కానీ ఇట్లా మమ్మల్ని ఇలా పడుకుంటేనే ఆఫర్లు ఇస్తా ఉంటున్నారు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మీకు చెప్పుకొని? హ్యాడ్ ఎ గుడ్ టైమ్, హ్యాడ్ ఎ బాల్ ఆఫ్ టైమ్. గీతా కృష్ణ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ దిస్ హీరోయిన్స్ అని టైం సినిమా అప్పుడు రాసింది ఒక మ్యాగజైన్. నాకు రిజిస్టర్ పోస్టులు పంపారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారని అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా ఎంజాయ్ చేసి ఉంటేనే అంత అదృష్టం ఉందా నాకు అనుకునేవాడు అనమాట. ఐ నెవర్ ఆప్టెడ్ ఫర్ దాట్. వాళ్ళు రాశారు. ఎందుకు రాశారని చెప్పడానికి అడిగాను. నా వెనక్కి తెలియదు సార్ అంది. నాకు పంపించాడు. అది నాకు తమిళ రాదు, తనకి తమిళ రాదు. నాకు నా వైఫ్ చదివింది, తనకి అతను మేనేజర్ చదివాడట. ఆ మ్యాగజైన్ పేరు కూడా చెప్తాను, దేవి అనే మ్యాగజైన్ రాశారు అనమాట. కవర్ స్టోరీ. వాళ్ళు కాంట్రవర్సీలు ఇష్టపడే ఆడియన్స్ కాంట్రవర్సీలు రాసే మ్యాగజైన్లు ఎక్కువ అక్కడ మనకంటే. మన తెలుగులో అప్పుడు అంత లేవు. ఇప్పుడు తెలుగు లేదు, తమిళ లేదు, మొత్తం ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ ఫుల్ నెత్తి మీద ఏకలన్నీ పీకేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. ఇప్పుడు డిఫరెంట్. నేను చెప్పేది ఒక 19 years బ్యాక్ టైం సినిమా అప్పటి వరకు ఎన్ని క్యాచింగ్ కావచ్చు లేని ఇండస్ట్రీ లేదు అసలు. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు అసలు. ఇట్ స్టార్టెడ్ ఇన్ హాలీవుడ్ ఫస్ట్. ఆ వర్డ్ ఇట్ హాస్ కమ్ హియర్. అప్పుడు వేరే మాటల్లో ఉండేది అంతే, ఎప్పుడూ ఉన్నది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ దేర్. అందుకనే ఒకప్పుడు సినిమా పరిశ్రమలోకి అమ్మాయిలను పంపించడానికి తెలుగు వాళ్ళే ఇష్టపడేవారు కాదు. పర్టికులర్గా ఆ జోనర్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చేవారు. నేను అంటున్నాను కదా, అలా అనకూడదు, కానీ అలా వచ్చేవారు అనేవారు యాక్చువల్గా. సినిమా ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్ ఎవరికి లేదు, ఎవరికి. బయట ఉండే ఇప్పుడు మీరు అంటున్నారు ఎవరైతే ఈ ఆడియన్స్, ఇదంతా ఆడియన్స్కి ఒక ఫీలింగ్ ఎప్పుడో పడిపోయింది. అది మీరే క్రియేట్ చేశారు, మీ సినిమా వాళ్ళే క్రియేట్ చేశారు. అది కాదు, కరెక్ట్ కాదు. కానీ సినిమా అనేది జనాలకి అందరికీ కనిపించే ఒక పరిశ్రమ కాబట్టి, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇంత పబ్లిసిటీ లేని రోజుల్లో కూడా, ఇంత సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మ్యాగజైన్లోనే ఎప్పుడైనా కూడా సినిమా న్యూస్ అంతేపటికి చెవులు కోసుకు చూసి చదివేవారు అండి. అంచేత ఎప్పుడు ఉంది, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది ఇది. యాక్చువల్గా అన్ని పరిశ్రమల్లోనూ స్త్రీ అనేదాన్ని ఒక విలాస వస్తువుగా వాడుకుని ఎంజాయ్ చేసే ఆ సంస్కృతి అందరిలోనూ అన్నిట్లో ఉంది. కాబట్టి సినిమా పరిశ్రమ గురించి ఎక్కువ మాట్లాడు, బికాజ్ దిస్ ఈజ్ బిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి నేను దానికి ఒప్పుకుంటాను. అది ఈ మధ్యన మీరు అడిగిన దాంట్లో ఇంకో దానికి సమాధానం ఏంటంటే, ఈ మధ్య చాలామంది బయటకు వచ్చి ఈ ఎవరో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, ఆ అమ్మాయి, వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ నేను యాక్చువల్గా ఐ కండెమ్ దెమ్. దే ఆర్ నాట్ కరెక్ట్. దే ఆర్ నాట్ డెఫినెట్లీ కరెక్ట్. జరిగింది, ఎంతకాలం ఎందుకు ఊరుకున్నావు నువ్వు? ఒకటి 20 years తర్వాత యూ ఆర్ సెటిల్డ్, నవ్ యూ వాంట్ టు స్పాయిల్ సంబడి ఎల్సెస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ రోజులో నేను ముట్టుకుంటేనే నీ కడుపు వచ్చేసినట్టు లెవెల్లో ఇప్పుడు అడవాటు చేస్తున్నావే. యూ వాంట్ హిమ్ టు బి ఆ వైరముత్తు చేసింది. ఐ జస్ట్ కండెమ్ ఇట్. నాకు వైరముత్తు తెలుసు, ఈ అమ్మాయి ఇంకా తెలియదు, కానీ నాకు వైరముత్తు బాగా తెలుసు. అయితే ఉండొచ్చు. ఈ హాజ్ ఓపెన్లీ పీపుల్ ఆర్ సేయింగ్ ప్రూవ్ అని. సో ది కోర్ట్ ఈజ్ నాట్ రెడీ టు లిసన్ టుడే. రేపుతో ఒక జడ్జి మీద పెడుతుంది ఒక లాయర్. నేను ఎలా వెళ్తుంటే కారులోంచి పిలిచి జడ్జి గారు కదా వెళ్ళాను, అతను కారులో లోపల లాగాడు, లేక ఎలా పట్టుకున్నాడు అంటారు. ఏం చేస్తుంది? దట్స్ వై జడ్జెస్ ఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్. జడ్ నో దిస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ అని. బట్ ఈలోగా సోషల్ మీడియా పవర్ఫుల్ కాబట్టి జరగవలసిన అంతా జరిగిపోయింది కదా. జరగవలసిన డ్యామేజ్ అంతా చేసేస్తారు యాక్చువల్గా. అది ఇప్పుడు తగ్గింది. బికాజ్ కోర్ట్ సెడ్ నో, యూ కెనాట్ జస్ట్ లే దట్ సే నాకు 20 years బ్యాక్ ఇలా కన్ను కొట్టాడంటే కొడితే ఏంటట కడుపు వచ్చేసిందా నీకు? వాట్ ద హెల్ యా. ఇప్పుడు ఆ అబ్బాయిని
అమ్మాయి అంటుంది ఇప్పుడు ఒక మగ జెండర్ని స్త్రీలింగం ఇలా చేస్తున్నారు. వాట్ హ్యాపెన్ టు ద వై ఆర్ పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ హనీ ట్రాప్. ఇప్పుడున్న ఇండస్ట్రీలు ఇప్పుడు కూడా మెన్ని ల్యూర్ చేసి పడేసుకుని నాశనం చేసినవి కొన్ని వందలు ఉన్న కేసులు, వాళ్ళు బయటపడలేదు. దట్ ఈస్ కాల్డ్ హనీ ట్రాప్. మగవాడు వీక్ జెండర్ కాబట్టి పడిన తర్వాత వాడు ఆశ దొబ్బేయడానికి, వాడు కేసులో పెట్టడానికి, ఇవన్నీ హనీ ట్రాప్స్. ఇప్పుడు చేస్తున్నది వచ్చి మెయిన్లీ పబ్లిసిటీ స్టంట్, ఫ్రీ పబ్లిసిటీ. పీపుల్ వాంట్స్ టు ఒక రామాయణం బుక్, ఒక బైబిల్, ఒక మంచానికి ఇద్దరు పుస్తకం, ఒక రమణి అటువంటి పుస్తకాలు పెడితే ఫస్ట్ మన దృష్టి వీటి మీదకి వెళ్తుంది, రామాయణం మీద కానీ బైబిల్ మీద కానీ వెళ్ళదు. దట్ ఈస్ ద అక్కల్ట్ సైన్స్, క్షుద్ర సాహిత్యాల మీద ఎందుకు వెళ్తుందంటే దట్ ఈస్ ద హ్యూమన్ వీక్నెస్. ఆ విధంగా వీళ్ళు ఎలా మాట్లాడటంతో, మీరు ఎలా వేయటంతో, మీరు ఎలా చూపించడం ద్వారా యువర్ ఛానల్ విల్ గెట్ రేటింగ్. లేకపోతే ద సోకాల్డ్ టీవీ ఛానల్స్ వాళ్ళకి సిగ్గులేదు, వాళ్ళకి సోకాల్డ్ రేటెడ్ వాళ్ళకి అవి తప్పితేనే దెర్ ఆర్ ఫ్యూ ఛానల్స్ ఇదే పని. ఇప్పుడు కోర్టు సర్దుమణిగిన తర్వాత మానేశారు, కానీ వాళ్ళకి వేరే టాపిక్ లేవు. దట్ ఈస్ సో ఇల్లిటరేట్స్ అనమాట. దేర్ ఆర్ సో మెనీ టాపిక్స్ వేర్ ఇట్ కెన్ బి ఇంట్రెస్టింగ్ స్టిల్ టుడే, వెదర్ ఇట్ ఇస్ సోషల్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ అట్టర్ నాన్ సెన్స్. వై ఆర్ దే షోయింగ్ రిపీటెడ్లీ అంటే వాళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలి. వాళ్ళకి వేరే పబ్లిసిటీ లైమ్ లైట్లో రావాలంటే గాంధీ గారికి అంత పేరు వచ్చింది, గాడ్సీకి అంతకంటే పేరు వచ్చింది. ద సేమ్ ఫార్ములా దే ఆర్ ఫాలోయింగ్. యాక్చువల్గా చెడ్డ చేసినా మంచి చేసినా దే ఆర్ కీప్ ఆన్ డూయింగ్ ద ట్రోలింగ్ అనమాట, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఇది ఓన్లీ ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ తప్పితే దేర్ ఈజ్ నో అదర్ థింగ్. దిస్ క్యాచింగ్ కౌచ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళని కొంచెం చులకన భావంగా చూస్తారు, బికాజ్ ఇట్ ఈస్ బీన్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడైనా అప్పటి నుంచి కూడా ఆ రోజు కూడా ఎన్టీ ఓడు అనేవారు. దట్ డజంట్ మీన్ డిస్రెస్పెక్ట్ అని కదా, అక్కడ వాళ్ళకి చాలా ఫేవరబుల్ యాక్టర్ ఆయన, కానీ అంటూ ఎన్టీ ఓడు అనేవారు అనమాట. సింగులర్గా మాట్లాడడం. ఏన్నారు కృష్ణగాడు, సోహన్ బాబు, ఏంటిది ప్రజలకి ఆ విధమైనటువంటి భాష మాట్లాడినా కూడా దే లైక్ దెమ్. ఆ విధంగా దే యూస్ టు అడ్రస్ దెమ్, దట్స్ ఆల్. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ దెమ్ అనమాట. నేను షూటింగ్ కోసం ఆ రోజుల్లో నేను విశ్వనాథ్ గారి శిష్యుడిని, నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున, ఒక పోలవరం యువతలో ఒక స్టీమర్ ఎక్కుతున్నాం. అక్కడ వరకు కారులో వచ్చి రాజమండ్రి నుంచి గోదావరి మీద ట్రావెల్ చేయాలి సంకీర్తనకి. జనాలు అప్పటికి కుర్రోళ్ళు, మీ సైజు కుర్రోళ్ళు ఆ పక్కన ఈ పక్కన బారులు తీసి చూస్తున్నారు అనమాట. ఎవ్రీడే అక్కడ దిగుతున్నాం కాబట్టి. ఈడే విశ్వనాథ్ అసిస్టెంట్ ఈడే నన్ను, అతన్ని నాగేశ్వర కొడుకాడు. దిస్ ఈజ్ హౌ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ గాట్ ఎ నేమ్. అంతే తప్పితే అందులో వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారనేది అది అక్కడ పెద్ద మనం పెద్ద చర్చించుకోవాల్సినంత పెద్ద ఇది లేదు. దట్ ఈస్ హౌ దే అడ్రస్ ఫిల్మ్ పీపుల్, దట్స్ ఆల్. దట్ డజంట్ మీన్ దే డోంట్ హ్యావ్ వాల్యూ. డీమీన్ కావాలని చేయలేదు వాళ్ళు. దట్ ఈస్ హౌ అలాగ అలవాటు పడ్డారు. అది ఆడు సింగులర్గా మాట్లాడడం అనమాట. సో అప్పుడు నేను నవ్వుకున్నాను మనసులో. నేను లోపలికి వెళ్ళి ఇలాగ అంటున్నారని నాగార్జునతో అన్నాను సరదాగా. వాళ్ళు ఇలాగ వై దిస్ హ్యాపెన్ ఇన్ సాగర్ సంగమం. బట్ సాగర్ సంగమంలో తట్టుకోలేక ఎదురు తిరిగాడు కమల్ హాసన్. చాలా బ్యాడ్గా మాట్లాడాడు ఎవడో షూటింగ్ చూడడానికి వచ్చినాడు తమిళ్లో, ఊటీలో. కమల్ రివర్స్ అయిపోయాడు కమల్ హాసన్. అప్పుడు నేను అది చెప్పేంతటి, నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, బట్ అంత చెప్పేంతటి సలహా ఇచ్చేంతటి అంత వయసు లేదు కాబట్టి నాకు స్లోగా వద్దులే మనకి ఎంత వాళ్ళు అలాగంటారు అని ఒక్క మాట అనుకో దాన్ని ఈ సబ్సైడెడ్. అదర్వైజ్ ఈ గోట్ రివర్స్డ్. ఆయన వాళ్ళేదో బూత్ మాట్లాడేశారు, ఈయన కూడా బూత్ మాట్లాడాడు. ఇంకా అది మరి పెద్ద పబ్లిక్లో గొడవ అవుతుంది కదా. వీఆర్ డూయింగ్ షూటింగ్ ఇన్ జిమ్ఖానా క్లబ్, ఐ స్టిల్ రిమెంబర్ దిస్. సో దట్స్ ఆల్ పీపుల్ హ్యాస్ టు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక కెమెరా పెట్టి షూట్ చేసేయడం పెట్టేయడం. ఇట్స్ యాక్చువల్లీ ఫనీ టైమ్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫనీ టైమ్స్. ఓకే, బట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు సైబర్ లాస్, బికాస్ దే ఆర్ డీమీనింగ్ ఎవ్రీబడి. అందరినీ ఇన్సల్టింగ్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయగలరు. నాట్ పూర్తిగా చేయలేరు, కొంతవరకు. మరి రెప్యూటెడ్ ఛానల్ అయింది, మీ ఛానల్లో కూడా బ్యాడ్ వస్తే మరి కంట్రోల్ చేయొచ్చు కదా. దే కెన్ బ్యాన్ ఎనీ టైం. చాలా కొన్ని అన్కంట్రోలబుల్గా ఉండే అడ్రస్ లేని చాలామంది ఉంటారు. ఈ మొబైల్లో తీసి పెట్టేసి అప్లోడ్ చేయడం, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. బట్ రెప్యూటెడ్ ఛానల్ అనుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని నామ్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి ఇన్స్పైట్ ఆఫ్. లేకపోతే పీపుల్ లైక్ యూనియన్ మినిస్టర్స్ అండ్ ఆల్ దే లాస్ట్ దేర్ జాబ్ రీసెంట్లీ బికాస్ ఆఫ్ దిస్ మీటూ. నాకు దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు, ఎందుకంటే వాట్ ఈజ్ మీటూ?
సరదాగా అసలు ఏంటి మీటూ అంటే ఏంటి సార్? సాంఘిక అలా అటువంటి శృంగారకారం పరమైన ఒక బ్యాడ్కి నేను కూడా బలయ్యాను, నేను కూడా మీటూ. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మీటూ అర్జున్ గారు ఒక హీరోయిన్ని చేశారని, ఇప్పుడు అది బలైపోయారా? అంటే సెట్లో పట్టుకుంటే బలైపోతారా? ఆ సినిమాలో యాక్ట్ చేసేదానికి వచ్చిన లేడీస్ మీద ఒక చిన్న జోక్ చెప్పేవారు ఆ రోజుల్లో. సంత అంటే తెలుసు కదా, మార్కెట్, మండి, సంత, కాయగూరలు అన్నీ దొరుకుతాయి కదా, ఓ మార్కెట్. ఒక పతివతా శిరోమణి అందట, నేను సంతకి వెళ్ళాలంటే అక్కడ మగవాళ్ళని తప్పుకోమని. అమ్మేవాడు కానించి మోసేవాడు కానించి బస్తా అందరూ మగవాళ్ళు ఉంటారు. నువ్వు వెళ్ళకెళ్ళగా పతివతా శిరోమణి వెళ్తున్నావని ఉన్న మగవాళ్ళని తప్పుకోవడానికి మార్కెటే ఉంటుంది. సో సినిమా ఫీల్డ్కి వెళ్తూ వచ్చేవాళ్ళకి నేను కొంచెం బయట తీయనండి, నన్ను ముట్టుకోవద్దు అన్నట్టు సినిమా ఫీల్డ్ రావడం ఎందుకు? మరి సినిమా ఫీల్డ్ యు ఆర్ పెర్ఫార్మింగ్, యు ఆర్ రీక్రియేటింగ్, యు ఆర్ యాక్టింగ్ అగైన్ యాజ్ అ క్యారెక్టర్, వెదర్ ఇట్స్ మెథడ్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ యు ఆర్ యాక్టింగ్, యు ఆర్ కమ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆఫ్ సంబడి ఎల్సెస్ క్యారెక్టర్. అప్పుడు ఆడు ముట్టుకున్నాడు ఈడు ముట్టుకున్నాడు నానా పడ్డేకర్ లేదా అన్నట్టుగా ఇట్ ఇస్ ఆల్ అట్టర్ నాన్ సెన్స్. వీళ్ళ యొక్క పురోగతిని భరించలేక ఈ ఒక విధంగా వీళ్ళకి కూడా పబ్లిసిటీ రావడం గురించి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నం తప్పితే నాన్ సెన్స్. ఇప్పుడు మీటూకి ఎవరైతే బలయ్యారో ఆ అమ్మాయి ఊరికెందుకు చెప్తుంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా పట్టుకునే విధానం వేరుగా ఉంటుంది. ప్రేమతో పట్టుకున్నారా, కావాలని కామంతో పట్టుకున్నారా, అది మాకు అర్థమైపోతుంది, మా మనసుకు అర్థమైపోతుంది. సో వాళ్ళు ఏ విధంగా పట్టుకున్నారో మాకు తెలియదా అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఎలా పట్టుకుంటాడు? మగవాడు బాగానే పట్టుకోవాలి. న్యాచురల్గా యాక్ట్ చేయమన్నాం అనుకోండి, న్యాచురల్గా రేప్ చేస్తాడు. వాట్ ఈజ్ ఏరియా? రేప్ చేయలేదు కదా, రేప్ చేసేంత డౌట్ చేశాడు పెర్ఫార్మెన్స్. అది దాన్ని ఏమంటారు మీరు? నిజంగా నన్ను ఇలా పట్టుకోమని ఫైట్ లాగా ముఖం వరకు వచ్చి కొట్టేటట్టు కాదు కదా. ఒక రేప్ కానీ ఒక రొమాంటిక్ సీన్ సౌండ్ బాబు మీద ఎంజీఆర్ మీద అది ఉంది. ఎంజీఆర్ రేపు సినిమాలు ఎప్పుడు చూసారా? బట్ స్టిల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఇష్టం వచ్చిన చోట్ల చేతులు వేసి పాడుతూ ఉంటాడు ఆయన ఎంజీఆర్కి. అందుకని ఎంజీఆర్ అంటే చాలామంది లైక్ చేస్తారు. అసలు లైక్ చేసే విమెన్. ద సేమ్ థింగ్ విత్ సోమన్ బాబు ఆల్సో. సోమన్ బాబు అమ్మాయిని పట్టుకుని అంత అంత అందగాడు కాబట్టి పట్టుకుంటాడు. అందగాడు పట్టుకుంటే ఒకలాగాను, అందంగా లేని ఒక విల్లని పట్టుకుంటే ఒకలాగా అన్నమాట వీళ్ళకి. ఇవన్నీ బుల్షిట్ అండి. ఇప్పుడు అందులో ఈ మీటూ ఈ మధ్యన స్టార్ట్ చేయడం అందరూ కూడా ఒక 2% మేబీ కరెక్ట్. మిగతా 98% అందరూ కూడా ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక పబ్లిసిటీ వస్తే, అది గుడ్డో బ్యాడో వస్తే యూ విల్ బీ ఏ సెలబ్రిటీ టుడే. మీకు ఒక పబ్లిసిటీ అంటే వచ్చిందనుకోండి, ఆవిడెవరో ఆవిడ పేరు అంటూ నాకు ఇష్టం లేదు, అది ఒక పెద్ద సెలబ్రిటీ. ఇప్పుడు థర్డ్ రేటెడ్ వన్ గర్ల్ స్టార్టెడ్ ఆల్ దిస్ కదా, అదో సెలబ్రిటీ. ఏం చేయగలరు? దట్స్ వాట్ ద రూట్ షీ సెలెక్టెడ్, దట్స్ ఆల్. అవి దాంట్లో గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా పెద్ద ఎవరిని చాలామంది పిలిస్తే ఒకే ఒక ఛానల్, ఇంగ్లీష్ ఛానల్లో డైరెక్ట్ ఆన్లైన్ దాట్ యూ కాల్ దిస్ అన్నారని న్యూస్ థియేటర్తో ఒక ఇంటర్వ్యూ అన్నారని సివిఆర్ ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళాను కదా, అక్కడే ఒక్క 10 నిమిషాలు తెలుగు కూడా చెప్పండి అని అన్నారని వెళ్ళింది. తప్పితే నేను అసలు ఐ నెవర్ ఎంటర్టైన్ దట్. ఐఎమ్ స్టిక్ ఆన్ టు సమ్ ఆఫ్ మై ఫిలాసఫీస్. అది నోటుదోలు ఉంది కదా, నాకు ఇష్టం వచ్చిన మాట్లాడేయచ్చు కదా అని చెప్పేసి నేను ఎక్కడ పడితే అక్కడ అలా కూడా వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్యన ఇటువంటి మీలాగా కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న మీ సుమన్ లాంటి టీవీలకి ఎందుకు ఒప్పుకుంటున్నానంటే, పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్, పీపుల్కి రీచ్ అవ్వాలి. నోటిదూలు నాకే కదా, అందరికీ ఉంటుంది. కొంతమంది సముదాయించుకుంటారు, కొంతమంది సముదాయించుకోరు. నేను కావాలని సముదాయించుకుంటలేదు. బికాజ్ పీపుల్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్. నా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఒకటి ఎడ్యుకేషన్ రావాలి, అవేర్నెస్ రావాలి, కొంత ఎంటర్టైన్ అవ్వాలి. అది భలే చెప్పాడరా అని అనుకోవాలి. ఎందుకంటే మరి ఎవరైనా చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఎవరూ చెప్పకుండా అందరూ చాప కింద నీళ్ళలాగా అలా ఉండిపోతే వెన్ విల్ ద ఫ్యాక్ట్ కమ్స్? ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఎక్స్-ఫైల్స్ అనే ఒక మోస్ట్ పాపులర్ సీరియల్ వచ్చింది 1992లో. అందులో వాళ్ళ యొక్క స్లోగన్ వచ్చి ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. వాస్తవాలు ఫిక్షన్స్ అంటే కల్పితాల కంటే చాలా ఘోరంగా ఉంటాయట. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టాక్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్, whether it is a social film or a thriller or any kind of a movie, any kind of a genre. I want to show as facts where it's going to be the most stranger than the fiction. Fictitious తీస్తాను, but it has to be facts oriented. That's why I will make all news oriented films. Kokala is a news based. Sarva Sundaranga గారి అబ్బాయి, that is a heart transplantation, that is also news based. Because I feel very authentically confident in making such films. It will be romantic music. I love music and nature. I love women. In social media పెడతాను, నా మీద బెటర్ ఎవరును?
I'm inspired. I love beautiful women. I love beautiful nature. I love beautiful eyes of women. I love beautiful nature. And music I fall. I fall for 4 things. Beautiful eyes of a girl, beautiful body of a girl, nature and music. ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్ ఉన్న వాళ్ళ మీద పెడితే వాళ్ళకి నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు అందులో అమ్మాయి చెప్పింది కూడా అంత అబద్ధం అని చెప్పలేము, నిజం ఇది ఉందని చెప్తున్నాను కదా. ఎక్స్ప్లాయిటింగ్ గర్ల్స్, ఎక్స్ప్లాయిటింగ్ విమెన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది గో గెటర్గా వెళ్ళి పని సాధించుకుని, కార్యం సాధించుకుని జీవితంలో పైకి వచ్చినప్పుడు కనిపించిన ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్పడం తప్పు కదా అంటాను. నువ్వు పైకి రావడానికి యూ హ్యావ్ యూజ్డ్ ఆల్ ద గిమిక్స్ అండ్ ప్లాన్స్, యువర్ గ్రాఫ్, యూ హ్యావ్ స్కెచ్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ స్టైల్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. నవ్ యూ కేమ్ అప్ ఇన్ లైఫ్, నవ్ యూ ఆర్ ట్రయింగ్ టు ట్రాల్ హిమ్ అండ్ వాట్ యూ కాల్డ్ స్క్రూ హిజ్ హ్యాపీనెస్. తప్పు కదా అది, అది రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఇటువంటి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అలాగే మొదలుపెట్టి దే లూజ్ ద పబ్లిసిటీ కూడా చూసి నోబడీ విల్ కాల్ దెమ్. మీరు ఇలాగ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరో పిల్లరు నెక్స్ట్ ఫ్యాషన్కి. దట్ డజంట్ మీన్ దట్ పిలిచే వాళ్ళు అందరూ అలా పడుకోవాలని కాదు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అంటారు అనమాట. దాంతో తలకాయ మాడుతుంది ఇలా మాడుతుంది అంటారు. ఎవరికి అల్టిమేట్గా లాస్ నీకే. యూ మైట్ గెట్ పబ్లిసిటీ బట్ యు ఆర్ ద లూజర్. దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ సేయింగ్, you can argue, you can win the argument but lose the game. పెద్ద నోరు ఉందిగా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేయచ్చు, ఓకే యూ వన్ ద ఆర్గ్యుమెంట్ బట్ యూ విల్ లూజ్ ద గేమ్ అనమాట. అల్టిమేట్గా మీకు గేమే కదా కావాలి. మీకు ఒక చోట ట్రై చేస్తున్నారు టు బికమ్ ఎ హీరో అండ్ యూ విల్ బి ఆర్గ్యూయింగ్ ఐఎమ్ సోన్స్ క్యాబుల్ అంతా బాగానే ఉంది, ఓకే బాస్ కలుద్దాం అంటాడు. తర్వాత మీకు ఇవ్వడు. మీకు అది కావాలా, మీరన్నది కరెక్ట్, అంతా మీరన్నది కరెక్ట్, మీలాగే చెప్పినప్పుడు యాక్ట్ చేస్తాను, అలాగే చేస్తాను, అది చేస్తాను తర్వాత యు ఆర్ గోయింగ్ టు బి ఐ హీరో, అది కావాలా. మీకు పవన్ కళ్యాణ్ గారు మంచి సన్నిహితులు, బాలకృష్ణ గారు కూడా. నేను జననీ జన్మభూమి అని చేసినప్పుడు నాకు బాగా ఫ్రెండ్, నేను బాలా అని పిలుస్తాను. ఐ లవ్ హిమ్. అంటే బోలాశంకర్ లాగా ఉంటాడు కాబట్టి మనసులో ఉండదు, పైకి అలాగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ నా దగ్గరికి ఒక స్టూడెంట్గా వచ్చాడు అనమాట. అది ఏదో ఈ దగ్గర మంచి విషయం, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు ఇష్టం కాబట్టి వాళ్ళ బ్రదర్తో రికమెండ్ చేయించుకొని మా తమ్ముడి దగ్గరికి వస్తాడు చిరంజీవి గారు. చెప్తే ఏంటి అంటే అది సంథింగ్ యూ వాంట్స్ టు బీ ఫ్రెండ్ విత్ యూ అంటే రమ్మని చెప్పాను. నేను అప్పుడే కొత్తగా నాకు మ్యారేజ్ అయింది, ప్రియతమ చేస్తున్నాను. హీ కేమ్, ప్రియతమ కోకిల ఫినిషింగ్లో ఉందన్నమాట. దెన్ హీ కేమ్, హీ వాజ్ విత్ మీ అండ్ ఫస్ట్ వాళ్ళ బ్రదర్నే చిరంజీవి గారిని ఈ ఆడియో ఫంక్షన్ కూడా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత కీచురాళ్ళు ఇక్కడ షో వేస్తున్నాం హైదరాబాద్లో. ఇప్పుడు కేర్ హాస్పిటల్ భాస్కర్ ప్యాలెస్ అని ఉండేది, అక్కడ ఉన్నాను. అక్కడికి ఈ ఎస్కమ్ అండ్ ఈ ఆల్సో నా తరపు నుంచి జనాలు రిసీవ్ చేసుకోవటం. ఈ వాజ్ నైస్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ పర్సన్. అతని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, నచ్చనైతే చూసే అంత వ్యవధి నాకు లేదు, కానీ నచ్చింది వాటికి ఏంటంటే అతనికి ఒక అభిరుచి ఉంది, ఒక యాప్టిట్యూడ్, నేర్చుకోవాలని. తెలియని విషయం ఏమన్నా ఉంటే నేర్చుకోవాలి అని చెప్పి. లేకపోతే నేనెవరో అతను ఎవరో, నాకు చిరంజీవి 3వ తమ్ముడు ఉన్నాడని తెలియదు అప్పటికి. ఒక నాగబాబు తప్పి అతను మీరు కళ్యాణ్ పవన్ అనే తర్వాత పెట్టుకున్నాడు, కళ్యాణ్ బాబు ఉన్నాడని తెలియదు నాకు యాక్చువల్గా. తర్వాత చిరంజీవి గారు నాకు ఎవరో మేనేజర్తో కవర్ పెట్టి ఒకసారి గీతకృష్ణ మా తమ్ముడు వస్తాడు, అతను కొంచెం ఫ్రెండ్లీగా ఉండమని చెప్పండి అంటే దెన్ ఐ కేమ్ టు నో. ఆయన మళ్ళీ ఒక మేకప్ రూమ్లో కలుసుకున్నాం ఎక్కడో కదా. అవును గీతకృష్ణ నువ్వంటే చాలా ఇష్టం అతనికంటే. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్. దెన్ హీ వాజ్ వెరీ పొలైట్ అండ్ వెరీ డొసైల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్. కొంచెం లావుగా ఉండేవాడు. యాక్టర్ అవ్వాలంటే ఎలా ఉండాలి, డైరెక్టర్ అవ్వాలంటే వాట్ యూ షుడ్, అప్పుడు ఇంకా నిర్ధారణ లేదు, ఆ డెసిషన్ కోసం వచ్చాడనమాట. ఐ లైక్ దట్, ఐ నో హిమ్ అండ్ ఆల్సో త్రూ హిస్ ఫిలిమ్స్ ఐ కెన్ అండర్స్టాండ్. అది కొంచెం సీనియర్ డైరెక్టర్ కంటే కొంచెం కొత్త వాళ్ళకి ఇచ్చేవాడు. బికాజ్ విత్ దట్ ఐ అండర్స్టూడ్ అతను కొంచెం ఈగోయిస్టిక్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి అని. ఎందుకంటే పవన్ కళ్యాణే ఎందుకు ఈగోయిస్టిక్ అంటే, మరి వీఆర్ ఆల్ న్యూ వేవ్ డైరెక్టర్స్, మమ్మల్ని ఎప్పుడు అడగలేదు సినిమా చేయమని. He was having so much of fascination towards me and my plots, my way of taking and all. Why couldn't he ask me to do a director film? He never done it because అతనికి కంటే ఒక కొత్తగా వచ్చే వాళ్ళందరినీ, బికాజ్ అది ఉంటుంది చాలామంది ఉంటుంది. కొంతమంది సీనియర్ డైరెక్టర్, అది ఏ సీనియర్ డైరెక్టర్ చేయలేదు, ఒకే ఒక్క డైరెక్టర్, అతను నాకు జూనియరే, అతనికి సీనియర్, ఈవి సత్యనారాయణతో చేశాడు. అది అటర్ ఫ్లాప్, అది ఫస్ట్ ఫిల్మ్. తప్పితే మిగతావన్నీ కూడా అతనికంటే బాగా కొత్తగా తయారైన డైరెక్టర్గా చేశాడు. సీనియర్ డైరెక్టర్కి అసలు చేయలేదు అతను. యూ కెన్ మేక్ ఎ నోట్.
అంతే. అది తప్పితే ఐ థింక్ ఈజ్ అ గుడ్ యాక్టర్. అతనికి ఒక దేవుని దయవల్ల ఈజ్ గోట్ అ వెరీ గుడ్ ఇమేజ్ అండ్ ఆల్. బాలకృష్ణ గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదని బాలకృష్ణ గారు అంటాం, బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని నాగబాబు గారు అంటాం. ఈ మధ్య ఒకటే ఇష్యూ ఇది సోషల్ వెబ్సైట్లో, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని మళ్ళీ నిన్న కొత్తగా అన్నారని బాలకృష్ణ గారు, మళ్ళీ ఈరోజు నాగబాబు గారు దాని గురించి మాట్లాడటం. ఇదంతా ఎందుకంటారు అసలుకి? ఇలా అంటే ఎక్స్టెంపర్గా మాట్లాడేది ఉద్దేశాలు ఉండవండి. ఏదో కారెక్కేస్తుంటే బాలకృష్ణ ఎవడో అడిగాడు, నాకు ఎవరో తెలియదు అన్నాడు. అది పెద్ద భూతద్దంలో చూపించేస్తున్నారు. కారెక్కుతూ అన్నాడు ఆ మాట. మీడియా ఏదో గెలుగుతారు కదా, ఎవడో గెలిగాడు. ఇప్పుడు అందరూ సిటిజన్ జర్నలిస్టులే కదండి. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్టే. అని చేత అలాగే చాలా ఉంటూ ఉంటాయి. బాలకృష్ణ గౌడ ఫోన్ చేసి ఏదో మాట్లాడతాడు, ఎడరా గడిదా అని తిడతా ఉంటాడు. అది కూడా పెట్టేశారు యూట్యూబ్లో. అది ఒక సరదా అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, నాకు ఏమో తెలియదు అన్నాడు. అది పెద్ద ఉద్దేశంతో చాలా ఆలోచించి అన్న మాట కాదు కదా. దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అవతల అపోజిషన్ పార్టీకి వెళ్ళి ఎవరో తెలియదు అంటే బాలకృష్ణ నాకు తెలియదు అని అతను అనడం. ఇదంతా చాలా చాలా చిన్నపిల్లలతో చైల్డిష్ గేమ్లా ఉంది. ఆర్ దే మెచ్యూర్డ్ పీపుల్ అన్నిటికీ అనిపిస్తుంది. దీన్ని ప్రవోక్ చేసింది మళ్ళీ మీ మీడియాయే. ప్రవోక్ చేసిందంటే ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి అది మీడియాలో కనపడుతుందండి. ఇప్పుడు మీడియా చేయాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా అడిగారా మరి ఎందుకు ఇంత చైల్డిష్గా మీరు ఇట్లా మాట్లాడుకోవటం? జరిగిపోయిన డ్యామేజ్ నేను ఏం చేస్తాను గీతాకృష్ణ అంటాడు. నేను ఏదో కరెక్ట్తో అన్నాను, వీళ్ళు ఎవడో రాసాడు ఎవడో వేసాడు ఎటువంటి నేను పట్టించుకుంటూ ఉంటే పథకాలు పెట్టి అన్నాడు అనుకోండి. ఇంకా అందుకంటే ఏం ఆన్సర్ చేయగలడు అంటాను బాలకృష్ణ మట్టుకు. ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఎలా మాట్లాడాలి అనుకునే ఉద్దేశం అతను డెఫినెట్గా ఉండదు. ఏదో ఛానల్లో కార్ ఎక్కుతుంటే షార్ట్ వేసి ముఖం కూడా కనపడలేదు, బాలకృష్ణ ఎక్కేస్తున్నాడు అనమాట. ఎక్కేస్తే నాకు తెలియదు అని అన్నాడు ఉన్నాడు. దాన్ని మళ్ళీ వెంటనే నాగబాబుది కట్ చేసి ఇతను ఏదో విశ్లేషణ ఇస్తున్నాడు అనమాట. ఈ రెండు అంత సీన్ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. వాళ్ళిద్దరికి ఫ్యామిలీస్కి సఖ్యత ఉందో లేదో అనేది వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. నాకు అంతటి అనాలిసిస్ నాకు అంత అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ టూ ఫ్యామిలీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ మై ఫిలిమ్స్, మై గొడవ, నా యొక్క ఇది తప్పితే ఇవి సరదాగా నేను మిగతా ఆడియన్స్ దాకా ఎంజాయ్ చేస్తుంది తప్పితే. బట్ నాకు అనిపించింది అంటే ఉద్దేశపూర్వకంగా అనలేదు అన్నట్టుగా అనిపించలేదు. ఎవడు నాకు తెలియదు అని అలాగా ఆలోచించంటే పర్లేదు. ఎక్కువ ఇది అనేసాడు. దానికి వీళ్ళు ఎంతటి ఇది అయిపోకూడదు. మళ్ళీ బ్లడ్ గ్రూపులకి ఎవడు బ్లడ్ గ్రూపు ఒకటి కలదు. బ్లడ్ గ్రూప్స్ ఎలా కలవు? కామన్ సెన్స్కి లాజికల్గా ఆలోచిస్తే ఒకటి రేర్ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు. అలాగా ఇవన్నీ యాక్చువల్గా సరదాగా ఆడియన్స్ కోసం మీరు అందిస్తున్న వినోదం నాకు అనిపిస్తుంది సుమా. ఈ సోషల్ మీడియాలో బాగా సబ్స్క్రిప్షన్స్ ఉన్న ఇలాంటి ఛానల్స్ అందిస్తున్న ఫ్రీగా అందిస్తున్న ఒక బ్రహ్మాండమైన వినోదంగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా అంత రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం నాగబాబుకు లేదు. దానికి మళ్ళీ కౌంటర్ అడిగే అంత మీకు లేదు. మీరంటే మీడియా దానికి మళ్ళీ ఏం సమాధానం చెప్పాలో ఎప్పుడూ ఒకలా చెప్తాడు బాలకృష్ణ. హీ డజంట్ కేర్ ఫర్ ఎనీబడి. రామారావు గారిది బోళా, అతను స్వతహాగా వచ్చిన ఒక ర్యాంక్నెస్ రెండు ఉన్నాయి తప్పితే మనిషి చాలా మంచి వ్యక్తి. యాక్చువల్గా చాలా నాకు తెలుసు. నేను ఒక 60 రోజులు కూడా ఉన్నాను జనని జన్మభూమి. అప్పుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాం ఆయనకి రామచంద్రపురంలో. ఐ నో హిమ్ ఇన్ అండ్ అవుట్. ఆ విషయంలో బట్టి ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొంచెం అంత తెలియదు కానీ బట్ ఈజ్ అన్ యాప్టిడ్ మంచి నేర్చుకునే. ఇప్పుడు ఇంతగా పవన్ కళ్యాణ్కి ఇతను డైరెక్ట్ ఫైట్ కాదు కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాగబాబు మాట్లాడుతున్నాడు ఒకళ్ళతో పుచ్చుకుని. అది అంత అవసరం లేదంటున్నాను. మర్చిపోవాలి. అలాగా మర్చిపోకపోతే ఏముంది, అలాగే రాగద్వేషాలు వైషమ్యాలు పెరిగి ఎనిమిటీ పెరిగిపోతుంది. అంత అవసరం. ఇది కళారంగం, వైషమ్యాలకు దారి ఇవ్వకూడదు. యాక్చువల్గా సినిమా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. అన్ఫార్చునేట్లీ ఈ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని పాలిటిక్స్లో వాడుకోవడానికి మీటూలో మాట్లాడిన పరమ చెత్తది కూడా రేపు పొద్దున పొలిటికల్గా ట్రై చేస్తుందట ఎవరితో. అంచేత అలాగ అయిపోయింది. ఎవరికి ఇమేజ్ ఉంటే వాడు పాలిటిక్స్కి వెళ్ళిపోవడమే. ఆ దుర్గతి పుట్టిన మూల మనం ఇలా మాట్లాడుకోవాలి తప్పితే వీళ్ళిద్దరూ కూడా దాన్ని పెద్ద ప్రొలాంగ్ చేసుకోవడం అనేది పెద్ద మంచి ప్రాసెస్ ఏం కాదు. బాలకృష్ణ పెద్ద ఉద్దేశపూర్వకంగా అలాగ ఏమీ అండవు అంత లేదు. అలా ఉంటే మీరు స్టేజ్ మీద అందరూ అతను మాట్లాడి ఎందుకు ట్రాల్ చేస్తారండి? ఒకసారి చేస్తాడు, మూడోసారి కూడా మళ్ళీ అలా మాట్లాడతారు సరదాగా. సరదా అనమాట అంతే. అతను అంతే. వాళ్ళు నవ్వుతున్నారు ఏం చెప్పలేరు. అతనికి వెనక చూస్తాడు, నవ్వుతున్నట్టున్నారు, ఇంకా ఎక్కువ చెప్పేస్తాడు అన్నమాట. అందుకే చెప్తే ఈజ్ నాట్ ఎ క్రిమినల్. డెఫినెట్గా ఈజ్ నాట్ ఎ క్రిమినల్. అందుకని అతనికి ఎవరికి చెప్పరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటే మన దగ్గర కాదు కదండి. చెప్పాలంటే ఆయన చెప్పు కదా. ఆయన మాట కూడా ఇంటో కూడా చెప్పలేము. విన్నా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి మామూలుగా మాట్లాడతాడు. సో ఉద్దేశపూర్వకంగా మాట్లాడి వీడిని ఎలాగ దెబ్బ కొట్టాలి,
అని చేసే మనస్తత్వం అతనికి లేదు. వీళ్ళంతా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం కూడా నాకు అనిపించట్లేదు. మరి సుమా ఇట్స్ మై పర్సన్, నాకు ఇద్దరు గురించి తెలుసు కాబట్టి, నాకు బాలకృష్ణ గురించి ఎక్కువ తెలుసు. పవన్ గురించి నాకు దగ్గరికి వచ్చాడు కాబట్టి అప్పుడు తెలుసు అంతే తప్పితే అదర్వైజ్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఇమేజ్ ఉన్న నటుడు. దట్ ఇమేజ్ ఈజ్ వర్కింగ్ టుడే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈవెన్ గోయింగ్ టు అబ్రాడ్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ స్పీచెస్ అండ్ ఆల్. దట్స్ ఈజ్ లక్, దట్ ఈజ్ లక్. అండ్ అంత స్వయంకృతంగా చేసుకున్న మంచి అనమాట. ఇద్దరు కూడా దే ఆర్ గుడ్. బట్ ఉద్దేశపూర్వకంగా మట్టుకు బాలకృష్ణ అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అన్ని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మ్యూజిక్లో కూడా మీకు మంచి ప్రావీణ్యం ఉంది. సో మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంది, మీ సొంతగా ట్యూన్స్ కడతారు. సో ఒకానొక దశలో సత్యమూర్తి గారు అంటే డిఎస్పి గారు నాన్న దేవిశ్రీ ప్రసాద్ గారిని మీ దగ్గరికి తీసుకొచ్చి మా అబ్బాయికి మ్యూజిక్ నేర్పించమని కూడా అడిగారు. ఐ కెన్ ట్యూన్ చేయడం ఇళయరాజా దగ్గర నేర్చుకున్నాను నేను ఇళయరాజా బయటకు వెళ్ళి ప్రతి సినిమా కంపోజింగ్ నన్ను బయటకు తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు నువ్వు ఇన్స్పైర్ చేయమని అతను లైక్ చేసేవాడు. లైక్ చేసినవాడు నన్ను, ఫాజిల్, మణిరత్నం, వంశీ వీళ్ళందరినీ కొంతమంది అంటే ఆయనకి ఇష్టం. సో నన్ను ఎస్పెషల్లీ నా సినిమా అప్పుడు బయటికి వెళ్దాం అనేవాడు. ఒక సినిమా కోయంబత్తూరు, ఒక సినిమా ఇంకో చోట తీక్కడి, ఇంకో సినిమాకి మాల్డీవ్స్, అలా ప్రతి చోటకి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి 4 రోజుల్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కంపోజ్ చేసేవాడు. ఆ కంపోజింగ్లో నాకు మ్యూజిక్ ఇన్హెరెంట్గా ఉంది కాబట్టి ఎలా ట్యూన్ చేయాలి, పల్లవి ఎలా చేయాలి, చరణం ఎలా చేయాలి నేర్చుకున్నాను యాక్చువల్గా. అండ్ నాకు సత్యమూర్తి బాగా ఎందుకు ఫ్రెండ్ అంటే అతను రైటర్గా ఇప్పుడు నేను ఎలా మాట్లాడతాను నాకంటే 10 రెట్లు మాట్లాడతాడు. దాన్ని నోటుతో అన్నాం మనం సరదా. రాఘవేంద్రరావు గారు వాళ్ళందరి గురించి కూడా అలా మాట్లాడేవాడు అతను సత్యమూర్తి. కాకపోతే అతను నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసి వాళ్ళ అబ్బాయి వెంకట సుబ్బారావు కాలేజీలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడనమాట. ఇస్తున్నప్పుడు నన్ను రమ్మని కూడా పట్టుకొని తీసుకెళ్ళాడు అనమాట. ఆ వెంకట సుబ్బారావు స్కూల్లో మెడ్రాస్లో మీకు తెలిసే ఉంటుంది, సిన్సియర్ వెంకట సుబ్బారావు ఆ స్కూల్లో చదువుకునేవాడు అబ్బాయి. అప్పుడు ఇతను వన్ ఈ వాజ్ 14-15 years ఓల్డ్. అప్పుడు ఫస్ట్ కీబోర్డ్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాడు. దానికి నన్ను అడిగాడు అనమాట రమ్మని, ప్లీజ్ కమ్ అని, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా అని చెప్పి. తర్వాత చాలా కాలం తర్వాత సత్యమూర్తికి పడాల్సి వచ్చింది. ఈ మధ్య పోయే ముందు ఒక 2 years ముందు ఒక ఫ్లైట్లో కలిసాడు ఆయన విత్ వీల్ చైర్ అన్నారు. నేను మెడ్రాస్లో దిగాను, నువ్వు ఇంటికి రా, నువ్వు చాలా కాలం అయిందని చెప్పేసి పట్టుపడితే నేను ఇంటికి వెళ్ళి మొక్క కొడుకుని వెంటనే కార్ వేసుకు శాలిగ్రామం వెళ్ళి ఇంటికి వెళ్ళాను. అప్పుడు దేవిప్రసాద్ అక్కడే ఉన్నాడు. ఆ మ్యూజిక్ అంతా చూపించాడు అనమాట. చూపిన తర్వాత వై ఈజ్ నాట్ స్టిల్ గాట్ మ్యారేజ్ చేసేపోయావా అన్నా అనమాట. అంతే. అప్పుడు అదే రాడు కూడా చెప్పు ఇది అన్నాడు అంతే. దట్స్ ఆల్. బట్ దట్ ఈస్ టు షో హిజ్ సన్స్. ఒకప్పుడు కుర్రోడుగా ఉన్నప్పుడు చూశాను కదా, ఇప్పుడు యస్ కమ్ అప్ పెల్ హిజ్ ఓన్ స్టూడియో అండ్ ఆల్. మేబీ అది చూపించడానికి నన్ను రమ్మన్నారు అనమాట. ప్లస్ ఈ లైక్స్ మీ సత్యమూర్తి యూస్ టు లవ్ మీ అలాట్ ఆల్ అనమాట బికాస్ ఆఫ్ మై మూవీసే. లేదా నాకంటే ఆయన నాకంటే ఒక 10 years అనే పెద్దవాడు ఉంటాడు యాక్చువల్గాను. బట్ యూస్ టు లైక్ మీ. నేను సంగీతం నేర్పే అంత సీన్ లేదు, అది అప్రిషియేట్ చేయడానికి రమ్మన్నాడు అనమాట. హీ హాజ్ మేడ్ ఇట్ వెరీ బిగ్. అండ్ అక్కడ దేవిశ్రీ ప్రసాద్ అంతా చూపించాడు ఆ స్టూడియో అంతా. బయట ఇళయరాజా బొమ్మ పెట్టుకున్నాడు. అప్పుడు కానీ తెలియదు నాకు ఈ అబ్బాయికి కూడా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని. ఆ స్టూడియో బయట పెద్ద ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టుకున్నాడు అనమాట. దట్స్ ఆల్ హ్యాపెండ్. తర్వాత ఐ ఫెల్ట్ సో అన్హ్యాపీ వెన్ హీ డైడ్ పాపం. బికాజ్ చాలా ఒక వీల్ చైర్లో ఉన్నాడు కానీ చాలా ఆరోగ్యంగా కనిపించాడు యాక్చువల్గా. అండ్ సినిమాల పరంగా పక్కన పెడితే మీకు అడ్వర్టైజ్మెంట్లు అంటే చాలా ఇష్టం. యాడ్ ఫిలిమ్స్ బాగా చేస్తారు. దాంట్లో యాడ్ ఫిలిమ్స్లో మీరు ఎక్కువగా తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ హీరోయిన్లు అయిపోయారు. లైక్ సమంత, తమన్నా, బిందు మాధవి, గద్దే సింధూర, కాజల్ చేయలేదు. కాజల్ ఒక రోజు డేట్ దొరక్క యాక్చువల్లీ షీ సపోజ్ టు డూ వన్ యాడ్. అప్పుడు తనకు అప్పుడే ఏదో చిన్న సినిమా ఏదో రావటం తమిళ్లో. వీళ్ళందరూ స్మాల్ టైమ్ యాక్టర్స్ కింద లెక్క. ఇంకా సమంతకు అసలు యాక్టింగ్ అనేది అమ్మాయికి మనసులో లేదు. షీజ్ క్రిస్టియన్, ఏదో హాస్టల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ అయిన తర్వాత నేనే డ్రాప్ చేశాను తన హాస్టల్లో. అక్కడ మహాబలిపురం యువతలో ఒక రాజీవ్ మీనన్ ఏదో ఒక లొకేషన్ చెప్పాడు నాకు, ఎస్కాఫీ తీసిన లొకేషన్ చాలా బాగుంది. దాని తర్వాత అక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ షారూఖ్ ఖాన్ కూడా ఒక సాంగ్ తీశాడు, చాలా బాగుంటుంది ఆ ఇల్లు. అది ఇక్కడ ఎలాగుంది, ఇది ఎవరికి తెలియకుండా అని చెప్పేసి ఎవరో మలయాళీస్ కట్టారనమాట ట్రెడిషనల్గా. అక్కడ నేను ఈ 3 యాడ్లు తీశాను. సమంత ఇవంతా అనమాట. తమన్నా అప్పటికే యాక్ట్రెస్. తమన్నా నేనేం ఇంట్రడ్యూస్ చేయలేదు. వీళ్ళ మట్టుకు యాడ్లు చేసే ముందు వీళ్ళు యాక్ట్రెసెస్ కాదు. బిందు మాధవ్ కానీ తను కానీ గద్దె సింధూర వీళ్ళు కాదు. తమన్నా మటుకు కల్లూరి అనే సినిమా చేసింది, ఇక్కడ వచ్చి హ్యాపీ డేస్ చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ తనకే ఎక్కువ పేమెంట్ ఇచ్చాం. వీ పేడ్ మోర్ పెర్ డే. వీళ్ళందరికీ చాలా తక్కువగానే. ఒక బీజు అని ఒక అమ్మాయి ఉండేది మోడల్ కోఆర్డినేటర్, షీ హాజ్ గివెన్.
ఇవి మనకు తెలిసిన వాళ్ళు పేర్లు చెప్తారు, తెలియని వాళ్ళు చాలామంది చేశారు. బాంబేలో ఉన్న బెంగళూరు మోడల్ చేశారు. వాళ్ళు దే ఆర్ సెటిల్ యాజ్ మోడల్స్ అనమాట. అడ్వర్టైజింగ్ అండ్ కాన్సెప్టులైజింగ్ ఆ క్రియేటివ్ వర్క్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో మన సినిమాలు ఒప్పుకునే టైం వచ్చే వరకు మనం ఇటువంటివి చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తే ఇప్పటికీ ఐ వాజ్ థింకింగ్ అనమాట, ఐఎమ్ థింకింగ్ నౌ ద డే హెస్ కమ్, దిస్ ఆడియన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యాక్సెప్టింగ్ న్యూ కైండ్ ఆఫ్ మూవీస్. అవి ఏదో ట్రెడిషనల్గా తీసినా కొంచెం థ్రిల్లర్గా తీసినా ఇప్పుడు లైక్ చేస్తారని ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ టెంప్టెడ్ అనమాట. ఈ అడ్వర్టైజింగ్ అనేది మటుకు నా ఒకటి ప్యాషన్, ఇంకోటి నా బతుకు తెరువు కోసం. ఐ టు డూ సంథింగ్ కదా, ఐ టు ఎర్న్ మై మనీ అండ్ ఐ టు లివ్ మై సెల్ఫ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ ఫిల్మింగ్. ఎవ్రీథింగ్ యూ డూ విత్ ద ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ యాడ్స్ తీస్తున్నప్పుడే మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ద గ్రేట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి జలయజ్ఞం వాటికి యాడ్స్ తీయాలని కూడా. ఆ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? యాడ్విన్ ఫిల్మ్ అని నాకు అడ్వర్టైజింగ్ కన్సర్న్ ఉంది. దాని కిందే నేను చాలా యాడ్లు చేస్తున్నాను మెడ్రాస్లో. నేను అప్పటికి ఇంకా 2001లో ఇంకా సెటిల్ అవ్వలేదు ఇక్కడ. సో జస్ట్ ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండటం కోసం రోడ్ నెంబర్ 14లో ఒక ఫ్లాట్ ఒకటి తీసుకున్నాం అనమాట, కార్ ఒకటి పెట్టాం అక్కడ. ఆ టైంలో ఎవరో అంటే నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది తెలుసు అనమాట. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేసినారన్నమాట, మీరు గవర్నమెంట్ సంబంధించిన ఎందుకు చేయకూడదు అని అన్నారు. ఐ డోంట్ మైండ్ అన్నాను. దాని తర్వాత ఇట్స్ సో హ్యాపెండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్, వైఎస్ఆర్ హ్యాస్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. అప్పుడు కూడా నాకు ఐడియా లేదు గవర్నమెంట్కి నేను ప్రైవేట్ యాడ్లు చేస్తున్నాను యాక్చువల్గా. సో ఆ టైంలో ఒకసారి ఐ వాజ్ షూటింగ్ ఇన్ తాజ్ అండ్ విశాఖపట్నం. అక్కడ లక్ష్మీ పార్థసారథి గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్, షీఈ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, షీ హ్యాపెన్ టు మీట్ మీ దేర్. షీ ఆఫర్డ్ మీ ఫస్ట్ కైండ్ ఆఫ్ అన్ అడ్వర్టైజింగ్ ఫర్ ప్రవాస భారతీయ దివాస్ అని. దానికి ఒక యాడ్ చేయమని, ఒక ప్రమోషనల్ ఫిల్మ్ చేయమని ఆఫర్ చేశాను. అందులో సీఎం గారు కూడా ఉండాలి యాక్చువల్గా. ఆ యాడ్లో ఉండాలి, బికాజ్ ఐఎమ్ ప్రమోటింగ్ ప్రవాస భారతీయ ఇంటర్నేషనల్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన వస్తున్నారన్నమాట. అబ్దుల్ కలాం ఈజ్ అ గ్రేట్ మ్యాన్, మై సాల్యూట్ టు హిమ్ ఆల్వేస్. సో ఆయన ద్వారా మన చేసిన ఫిల్మ్ కూడా కిట్లో పెట్టి ఎన్ఆర్ఐస్ అందరికి కూడా, ప్రవాస భారతదేశాలందరికీ కూడా ఇస్తారన్నమాట. అలాగా 2000-3000 DVDs. అప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ చేసి వెంటనే చేయాలి, టైం లేదంటే రీచింగ్ గ్రేటర్ హైట్స్ అనే ఈయన యొక్క పరిపాలనలో సింగిల్ విండో సిస్టమ్ మీద మీరు పెట్టచ్చు, ఎవరైనా ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇండస్ట్రీ పెట్టచ్చు అనే కాన్సెప్ట్ చేసి, సీఎంకి ఎవరికి తెలియదని అంతా నేనే చేస్తే ఆవిడ అప్రూవ్ చేశారు. షీఈ్ అ వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అది చేసి ఫస్ట్ అలా చేస్తాం, ఫస్ట్ టైం గవర్నమెంట్కి. దాని తర్వాత ఫ్యూ ఆఫీసర్స్ వచ్చి, అప్పుడు ఆ టైంలో మీరు రాజశేఖర రెడ్డి గారు కూడా డైరెక్ట్ చేశారా? అది ఫస్ట్ అది. దాని తర్వాత ఆయనకి దానికి మేకప్ కూడా వేయించాం. నాతో మేకప్ వేస్తున్నావు ఏంటి అని అన్నారన్నమాట. జస్ట్ ఇది కొంచెం పెద్ద యాడ్ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్ యాడ్, మూవీ కెమెరాలతో తీస్తున్నాం అని చెప్పేసి కొంచెం బ్రతిమాలి ఆయనతోటి చేస్తే క్రెడిట్ పొందడానికి పెద్ద పెద్ద మేకప్ మెన్లు అందరూ వచ్చారు అక్కడికి. నేను పిలవగానే 4 కెమెరాస్ షూట్ చేస్తున్నాం అన్నమాట, అన్నీ మూవీ కెమెరాస్ అనమాట, ఆన్ ఫిల్మ్. సో తీశారు. ఆయన నన్ను చూశారు బాగాను. ఎప్పుడో అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరో పరిచయం చేశారు, మా కజిన్ ఎవరో ఉంటే, వట్టి వసంత్ అని ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఆయనకి పరిచయం. సో ఆయన పరిచయం చేస్తే మర్చిపోయి ఉంటారు అనుకున్నాను, గుర్తుపెట్టుకోవాలని ఏముంది మనల్ని. దాని తర్వాత ఆ యాడ్ అయిపోయిన ఒక 3-4 monthsకి నాకు నన్ను తెలిసిన ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కేవీ రావు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆయనతో ఒకసారి ఫోన్లో మాట్లాడితే వై డోంట్ యూ డూ సంథింగ్ వెరీ క్రియేటివ్ టు అవర్ సీఎం అన్నారు. ఐ డోంట్ మైండ్, ఆల్రెడీ ఒకటి తీశాను, దాని గురించి చెప్తున్నాను, వై డోంట్ యూ డూ యాజ్ అ బ్రాండింగ్ లాగా ఆయన చేయొచ్చు కదా అని అన్నారు. ఐ డోంట్ మైండ్. మరి ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే యూ కమ్, నేను హైదరాబాద్ ఉన్నాను అనుకుని కమ్ ఇన్ ద ఈవినింగ్ అన్నాను. నేను మెడ్రాస్లో ఉన్నానంటే నేను వెల్కమ్ టుమారో మార్నింగ్ ఫ్లైట్కి వస్తాను, మర్నాడు మార్నింగ్ రావటం. ఆయన వచ్చి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు పరిచయం చేయడం, కొంతాల రామకృష్ణ గారు కూడా పరిచయం చేయడం, వీళ్ళంతా నాకు ఆల్రెడీ తెలుసు. నాకు కొంతాల రామకృష్ణ బ్రదర్ వాజ్ ఫర్ మై కాలేజ్ మెడ్రాస్ కిషన్. సో వీళ్ళందరూ ఈ పరిచయాలతోటి ఐ నెవర్ న్యూ, ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ అనమాట అథెంటిక్గా రైట్ఫుల్గా గవర్నమెంట్కి చేయడానికి. దెన్ వైఎస్ఆర్ ఐ మెట్ హిమ్. సో ఇలాగ ఏమేమి చేయగలరంటే ఎనీథింగ్ టు డూ విత్ ప్రమోషన్ ఐ విల్ డూ ఇట్. సో బట్ యూ హ్యావ్ టు లీవ్ ద కంప్లీట్ క్రియేటివ్ రైట్స్ టు మీ అని చెప్పిస్తాను నన్ను. దెన్ ఈ సెడ్ ఎస్, డూ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయండి అని. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వేర్ ఇట్స్ కమ్స్ అండర్ జలయజ్ఞం, టూరిజం
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ ఇలా కొన్ని చేశాను అనమాట. అన్ని రైట్ఫుల్గా విత్ గవర్నమెంట్, ఫర్ గవర్నమెంట్ ఐ హావ్ డన్. సో వాట్ ఎవర్ గవర్నమెంట్, మన గవర్నమెంట్కి మన పరిపాలనలో పేరు వచ్చేది ప్రతిదీ చేయండి అని అన్నారు అనమాట. సో నేను నో హ్యాంకీ ప్యాంక్ ఇన్ దిస్. ఈరోజు టీవీలో ఎందుకు చెప్తున్నారంటే మీరు అడిగారు కాబట్టి కూలంకుషంగా చెప్పాలని చెప్తున్నాను అనమాట. దెన్ ఐ హావ్ డన్ ఇట్. ఎక్కువ డిపార్ట్మెంట్ చేయలేకపోయాను బికాజ్ మేమే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేమే శాంక్షన్ చేయించుకుని మేమే అడ్వాన్స్ తీసుకుని చేయడానికి టైం సరిపోలేదు అనమాట. ఎన్నో డిపార్ట్మెంట్ చేయమని అన్ని డిపార్ట్మెంట్ చేయలేకపోయాను అనమాట. తర్వాత అన్నారు ఎక్కువ ఎందుకు చేయలేకపోయి ఉంటే ఇలా చేయలేకపోయాను సార్ బికాజ్ అన్నీ మేమే చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ టైం వీ విల్ గివ్ సమ్ వన్ డిపార్ట్మెంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్లీ. ఆ తర్వాత చేద్దాం అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని అన్నారన్నమాట. దట్స్ దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అవ్వటం గెలవటం. నేను ఐ స్టార్టెడ్ గవర్నమెంట్కి అంత ఎక్కువ వెంటనే అవసరం ఉండదని కాఫీ బార్ 3 లాంగ్వేజ్లో స్టార్ట్ చేసాం కాఫీ బార్. సో అప్పుడు మధ్యలో ఇట్స్ సో హ్యాపెండ్ ద యాక్సిడెంటల్లీ వైఎస్ఆర్ అదే ఇట్ ఈస్ మేము కొంచెం ఇది ఫీల్ అయ్యామన్నమాట. అదే చాలాసార్లు ఆయన పెట్టి షూట్ చేసాం. సో సంథింగ్ హ్యాపెండ్ వెరీ. ఎలా ఉంటుంది ఆయనతో మీకు విషయం వచ్చితే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉంటాడని విన్నాను, కానీ నేను అంత పర్సనల్గా ఏదో ఫ్లైట్లో కలవడం తప్పితే, జగన్ కూడా ఫ్లైట్లో 2-3 సార్లు కలిసాను అంతే తప్పితే, ఈయన ఒకసారి పరిచయం అయిన తర్వాత మర్చిపోరు. నేను సరిగ్గా ఆయన తీస్తున్న టైంలోనే ఈ TV9 మురళి కూడా ఎవ్రీడే అక్కడ ఉండేవారు. అక్కడ రూమ్ కూడా కట్టారు లోపల, డైలీ విత్ సీఎం అని. యాక్చువల్గా దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ ఓన్లీ. యాక్చువల్గా నేను ఆయనకి చాలాసార్లు చెప్పాను పబ్లిక్తో టచ్లో ఉండే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది సార్ అని. ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం, మనం ఒక స్టూడియో కట్టాను, లోపల ఒక పెద్ద స్టూడియో రూమ్ కట్టారు. అది కట్టించిందంతా మళ్ళీ ఐ థింక్ TV9 మళ్ళీ వాళ్ళ బ్యాచ్ అనుకుంటా ఈజ్ టు టాక్ వెరీ నైస్లీ టు హిమ్ ఆల్సో. ఎన్కౌంటర్ మురళి ఉన్నారు కదా, ఈ స్పీక్స్ వెరీ చాలా జోవియల్గా మాట్లాడేవారు. నేను వెళ్ళినప్పుడు కూడా అది చాలా సరదాగా ఎప్పుడు వెళ్ళినా టైం ఇచ్చేవారు. అక్కడ ఒక ఆఫీసులో కాకుండా క్యాంప్ ఆఫీస్లో హాయ్ డైరెక్టర్ అనేవారు అంతా. అంటే పిలవమని కాదు, అలా టోపీ చూడగానే అలాగా నిలిపోయాడు అనమాట. సో దట్ గివ్స్ అస్ కదా, మనం యంగ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఆయన మంచి మూడ్లో ఉన్నారు, షూట్ చేయొచ్చు అని అలాగని చెప్పి ఎక్కువ చేయించేవారు టైము. అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఉన్న టైంలోనే షూట్ చేసేవాళ్ళు అనమాట. సో వీ హ్యావ్ డన్ లైక్ దట్. మేజర్ ఇరిగేషన్ జలయజ్ఞం చేసాం. అండ్ నేను ఎక్కడి నుంచి ట్రైబల్స్ రప్పించి ఆయనతో తీసుకుంటే అవన్నీ ఆయనకు తెలియవు, అన్నీ నేనే అరేంజ్మెంట్ చేసేవాడు అనమాట. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్వర్టైజింగ్ కంపెనీ. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఒక లెవెల్కి బ్రాండ్ చేయగలిగాం. మెయిన్లీ ట్రైబల్స్ బాగా నచ్చింది. అడవి తల్లి అని ఒకటి చేసాం. ఒకసారి నాకు క్లూ ఇచ్చారు, అడిగితే ఇక్కడ ట్రైబల్స్ అంతా రవీంద్ర భారతిలో కలుస్తున్నారన్నమాట. అప్పుడు ఆయన గుర్తుపెట్టుకునే డైరెక్టర్ని పిలండి చూడమని చెప్పారు. నేను అది 4 గంటల 5 గంటల వరుసగా నాటకాలు అనమాట, అవన్నీ చూసాం. సో అక్కడున్న అది రాసిన వ్యక్తి రౌతు వాసుదేవరావు గారని, ఈజ్ టీచర్ అనమాట. ట్రైబల్ నుంచి అక్కడి నుంచి పిలిపించి శ్రీకాకుళం నుంచి ఆయనతోటి ఇవన్నీ రాయించి ఇవన్నీ కలిసి 30 మినిట్స్లో తీసాం అనమాట. 4 గంటలు దాన్ని 30 మినిట్స్లో కుదించి ఒక సినిమాలో తీసి ఇచ్చాం, అడవి తల్లి అని చెప్పేసి. ఈ లైక్ సో మచ్. అది జలయోజన ఒకటిని అడవి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ మీద అది బాగా వైఎస్ఆర్కి బాగా లైక్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇంత ఎఫెక్టివ్గా తీయండి అని అన్నారు అనమాట. అప్పుడే అన్నారు ఎందుకు ఎక్కువ చేయలేకపోయామంటే చేయలేకపోయింది సార్ బికాజ్ అన్నీ మేమే చూసుకోవడం. ఆయన చేయమన్నారు కదా అని చెప్పేసి మనకు వెళ్ళిపోయి డబ్బులు తీసుకోం కదా, ఎవడిస్తాడు? గవర్నమెంట్కి అప్లై చేయాలి, వాళ్ళు ఓకే చేయాలి. ఎవ్రీథింగ్ అథెంటిక్గా చేసాం. నో హ్యాంకీ ఫ్యాంకీస్ ఇన్ దిస్, నో స్కామ్స్ అండ్ ఆల్. మళ్ళీ గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయమంటానికి మా యాడ్ కంపెనీకి హీ హాజ్ గివెన్ అస్ ఏ గ్రీన్ సిగ్నల్. దట్స్ ఆల్. ఒక చిన్న జీవోలాగా ఇది ఇచ్చారన్నమాట. యాడ్వెన్ ఫిల్మ్ గీతాకృష్ణ విల్ మేక్ ఆల్ ద డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అని. తర్వాత జగన్ గారు ఏం అడగలేదా? లేదు, ఆయన పోయింది. జగన్ గారు నాకు పర్సనల్గా నాకు కాఫీ బార్ కన్నడ ఏదో ట్రబుల్ ఉంటే నాకు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఒక ఛానల్ ఉంది. ఆ సందర్భంలో ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా అని అడిగాను అంతే. ఒకసారి ఈ హాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ 1 లెటర్ ఎవరితో అంటే అంతే. అది వర్కౌట్ అవుతుంది. అప్పటికే ఈ వాజ్ ఇన్ ట్రబుల్. గాలి జనార్దన్ రెడ్డి గారు వాజ్ ఇన్ లిటిల్ కేయాస్, సమ్ ప్రాబ్లమ్స్. నేను అప్పుడు మళ్ళీ నేను జీ టెలివిజన్కి అమ్మేసాం అది కన్నడ వెర్షన్ అంతే. అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐ మెట్ హిమ్. ఐ మెట్ హిమ్ ఇన్ ద ఫ్లైట్, లైక్ ఐ మెట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద ఫ్లైట్. విజయవాడ, నాకు విజయవాడ బ్రాంచ్ ఉంది, ఫిల్మ్ స్కూల్ బ్రాంచ్. అక్కడికి వెళ్తున్నప్పుడు 2 సార్లు 3 సార్లు కలిసాను. నేను లెగిసి ఐ యూస్ టు విష్ దెమ్. దట్స్ ఐఎమ్ నో పార్టీ మ్యాన్, ఐఎమ్ ఇన్ అడ్వర్టైజింగ్. ఎనీబడి కెన్ యూజ్ మీ, మై క్రియేటివ్ థింకింగ్ ఫర్ దేర్ అప్కమింగ్ టు అప్లిఫ్ట్ దేర్ మేనిఫెస్టోస్. అది చాలా బాగా చేయగలను. ఎనీబడీస్ మేనిఫెస్టోస్ని చాలా గ్లోరిఫై చేయగలను అనమాట. దట్స్ వాట్ ఎనీ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు డూ ఇట్. వెదర్ ప్రశాంత్ కిషోర్ డస్ ఆర్ హూఎవర్ డస్ ఇట్, దట్ ఈస్ హౌ యూ షుడ్ గ్రాఫ్ ఇట్.
మన చేతిలో ఉండదు. వీ హ్యావ్ టు డిజైన్ ఇన్ సచ్ ఎ స్టైల్, ఇన్ సచ్ ఎ ఫ్యాషన్, వేర్ ఇట్ ఎన్హాన్సెస్, వేర్ ఇట్ గ్లోరిఫైస్, వేర్ ఇట్ రీచెస్ క్లోజ్ టు ద హార్ట్స్ ఆఫ్ ద ఓటర్స్. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ డస్. ఎక్కువగా హీరోల మీద కామెంట్ చేస్తూ ఉంటారు, కత్తి వచ్చి డైరెక్ట్గా ముందు పట్టం ఏంటి, ఇంకా ఏంటి అంటే సినిమాలు అని చెప్పేసి. అటువంటి సినిమా ఇప్పుడు బాహుబలి లాంటి ఫోక్లర్ సినిమా తీస్తుంటే బాణం వేస్తుంటే 100 బాణాలు వస్తున్నట్టు చూపించవచ్చు. బికాజ్ దట్ ఈస్ ద ఒక మిత్, అది ఇట్స్ మైథాలజీ. ఇట్స్ నాట్ ఈవెన్ మైథాలజీ, ఫోక్లర్. ఇట్స్ ఎ క్రియేటెడ్ సబ్జెక్ట్, ఇట్ నాట్ హ్యాపెండ్. అవి పర్లేదు, ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైమ్ రాజులు రాణులు ఉన్న ప్లేస్లో ఉన్న జరిగాయి కాబట్టి. బట్ అదర్వైజ్ ఐ టోల్డ్ రాజమౌళి ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పాను ఇక్కడ. ఇందులోనూ అతని డైరెక్షన్లోనే ఏదో సినిమాలో సింహాద్రిలోనే అందులోనూ ఎక్కడో వేస్తే కరెక్ట్గా వచ్చి గుచ్చు పడదు కదా. ఇంకా అటువంటి సినిమాలు చూస్తున్నారా అనిపించింది. ఈ మధ్య ఏదో థగ్స్ ఆఫ్ ఏదో వచ్చింది కదా. వాట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇన్ ఫిల్మ్స్. ఎలాంటి మేకింగ్ అనుకోవచ్చు కదా, ఎందుకని మనం మేకింగ్ పీపుల్ లైక్ చేయలేదు కదా. సమ్ మూవీస్ అసలు రాజమౌళి సినిమా లైక్ చేయకపోవడం అనేది లేదు అసలు. అన్నీ లైక్ నేను లైక్ చేయలేదు అంత. ఐ డిడ్ నాట్ లైక్. ఇంకా వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఇడియాటిక్ ఫిల్మ్స్ అంటనమాట. దట్స్ మీరు హీరోని అడిగారు ఇక్కడ. అలాగే చెప్పేసి వాళ్ళు ఎందుకంటారో డైరెక్ట్ తీసిన అంటున్నాను నేను. యాక్చువల్గా హీరోలు ఏమి ఇస్తే వాళ్ళు చేస్తారు. ఈ సీన్ నేను చేయనా అనే ఎందుకంటాడు. దట్ కమర్షియల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ సీన్ చేయనా అని అంటారు. అది నువ్వు గెట్అవుట్ అంటాడు. అది వాళ్ళకే వండకూడదు, వీళ్ళకే వండకూడదు. దట్ ఈస్ ద డైరెక్టర్స్ మిస్టేక్. మిస్టేక్ అంటే టేస్ట్. అవే ఆడుతున్నాయి మీరు అన్నట్టు, అవే ఆడుతున్నాయి కదా. దట్స్ నైట్ టోల్డ్ మీరు నన్ను అడిగారు. ఐ కెనాట్ టెల్ ఎవ్రీబడీస్ టేస్ట్ కదా. ట్రెండ్ అప్పుడే కాబట్టి మీ రోజుల్లో అలా ఉంది, ఈ రోజుల్లో ఇలా ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఇది వన్స్ అపాన్ ఎ టైమ్. మీరు పుట్టను కదా, నేను పుట్టను కదా ట్రెండ్ ఇది. మళ్ళీ పట్టుకొస్తున్నారు అన్నమాట దాన్ని, ఆ ట్రెండ్ని. ఇది ట్రెండ్ ఏం కాదు. ట్రెండ్ ఈజ్ మైనేజ్ ఓన్లీ ట్రెండ్. నేను ఒకప్పుడు తీసిన సినిమా ట్రెండ్ ఇప్పుడు మీరు వచ్చే 90% సినిమా నా సినిమాలో వస్తున్నాయి. లైక్ బట్ గీతకు అర్జున్ రెడ్డి, ఐ గైస్ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరో అంటే హీరోగా చూపించకుండా ఉండటం. ఇవన్నీ డన్ ఇట్ కీచరాళ్ళే ఉండాలి. యూ కెన్ ఆస్క్ దోస్ డైరెక్టర్స్. వాళ్ళే చెప్తారు యాక్చువల్గా, ఇంక్లూడింగ్ రాజమౌళి అంటారు. మై కైండ్ ఆఫ్ మేకింగ్ ఇస్ నవ్ ఇట్స్ ప్రివైలింగ్. ఈ కొత్త ఈ పాత సంతకాయ పచ్చడి చూడండి. రొటీన్ సినిమాలు చూడరు. ఇంకా ఇలా కొడితే ఇలాగా దుమ్ము వచ్చి ట్రాష్ అన్నీ కాదు. మీరు అన్నీ అంటారు, మీరు అన్నీ కలిపేస్తారు. 50% స్టార్ ఫిల్మ్స్ అన్నీ ట్రాష్. స్టార్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా వాళ్ళు మార్చుకొని ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ లాంటి అటువంటి సబ్జెక్టులు చేస్తేనే ఆడతాయి. విజయ్ దేవరకొండ లాంటి సబ్జెక్టులు చేసిన డైరెక్టర్ ఎవరికో కథ చెప్తే ఇది నాకు నా రేంజ్కి సరిపోయి. ఏంటి నీ రేంజ్ బొంగు, ఏంటి నీ రేంజ్ అంటే వాట్ ఈజ్ ఇప్పుడే మరి అక్కడే కలదు నాకు. ఏంటి మీ రేంజ్ అంటే అన్న. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ టు ద ఆడియన్స్ ఈజ్ రేంజ్. వే దట్ బాయ్ హాజ్ డన్ వెరీ వెల్. అతను మామూలుగా ఆడతా పాడతా యాక్ట్ చేసిన ట్యాక్సీ కూడా బాగా ఆడేసింది. నేను ఇంకా చూడలేదు సినిమా. ఇట్స్ వెరీ వెర్సటైల్ యాక్టర్. అండ్ ఆఫ్టర్ రవితేజ ఐ థింక్ అయితే ఎలాగయ్యారు స్టార్ హీరో, ఎలాగయ్యారు హీరోలు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. డోంట్ టెల్ మీ దట్ విదౌట్ డైరెక్టర్ దే బికమ్ స్టార్స్. డైరెక్టర్ హ్యాస్ కన్సీవ్డ్ ఒక మాస్ కైండ్ ఆఫ్ హీరోని సృష్టించి దాన్ని లార్జర్ దెన్ లైఫ్ లాగా చూపించడానికి ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెడితే అందులో 5 సినిమాల్లో ఒక సినిమా ఆడుతుంది. నా లెక్క తీసుకోండి. ఇప్పుడు 100 సినిమాలు తయారవుతుంటే 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 20 సినిమాల్లో 2 సినిమాలు ఆడుతాయి. అందులో ఒకటి పెద్ద సినిమా, ఒకటి చిన్న సినిమా. మీరు లెక్కేసుకోండి. ఎప్పుడు మారే వరకు స్టార్స్ కూడా భరత్ అనే నేను సినిమాల్లో అది దట్స్ ఎ గుడ్ ఫిల్మ్. భయం ఆడిందని కాదు, పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ వెళ్తాడు నడుస్తుంది. అది పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ ఏం కాదు. ద కంటెంట్ ఈజ్ గుడ్, వాట్ యువర్ టెలింగ్ ఈజ్ గుడ్. అందులో కొన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి కాబట్టి పెట్టారు. ఒకడు 200 మంది కొట్టేయడం, 300 కూడా అవి కూడా కొంతకాలం పోతే తగ్గుద్ది. ఒక్కడే ఏ ఆయుధాలు లేకుండా వచ్చి జనాలు లైక్ చేస్తారు కాబట్టి తీస్తున్నామని వీళ్ళు అంటున్నారు. అవి మిస్ కాకుండా కంటెంట్ని బాగా చెప్పిన సినిమా భరత్ అనే నేను. అటువంటి సినిమాలు యాక్చువల్లీ ఇప్పుడు చిరంజీవి యాక్ట్ చేసినా కూడా ఆ ఏజ్కి ఇటువంటి కొన్ని ప్రయోజనాత్మకంగా ఉండే సినిమాలు చేస్తూ ఆయనకి ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ ఉంటే చూస్తారు అంతే. ఆ ఇంగ్రీడియంట్స్ వద్దని అంటలేదు నేను. కేవలం అదే ఇంగ్రీడియంట్స్ చేసిన సినిమాలు ఏమండి బ్రూస్లీ ఆడిందా? టెల్ మీ వాట్ ఆర్ ద ఫిల్మ్స్. అగైన్ ఆ అబ్బాయికి ఒక మంచి సినిమా ఏమనిపించుకుంది, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోదావరి గట్టున ఆ అట్మాస్ఫియర్లో తీసిన సుకుమార్ తీసిన సినిమా ఆడింది. యూ టేక్ ఇట్ మై వర్డ్, ఐ టెల్ ఓన్లీ ఫ్రెండ్. ఎవరి మీద ఎందుకు మనకు కోపం ఉంటుందండి? ఎందుకు ఉండాలి? వాళ్ళు ఎవరో కూడా చిన్న పిల్లలు తెలిసిన వాళ్ళు. ఐ నో దెమ్. నవ్ దే ఆర్ డూయింగ్ స్టార్స్ అంటే ఐ ఫీల్ వెరీ ఇమ్మెన్స్లీ హ్యాపీ. ఈజ్ విత్ కండలతో బాగున్నాడు ఈ అబ్బాయి అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వీళ్ళంతా కలిసి స్వాతి ఉద్యోగం చిన్న క్యారెక్టర్లు వేసి సరదాగా ఒక సీన్లు చేశారు. అప్పుడు నేను విష్ణాగర్తో చేసినప్పుడు వీళ్ళంతా ఎలా తయారైపోయిన హ్యాపీనెస్ ఉంటుంది. కానీ బట్ ఇట్ కమ్స్ టు అగైన్ లైక్ యూ పీపుల్ ఆస్కింగ్ మీ అన్ అథెంటిక్ క్వశ్చన్, ఐ టు ఆన్సర్ దట్స్ ఆల్. అందులో మనం భయపడడం నాకు ఏమన్నా రేపు వాళ్ళు డేట్ ఇచ్చేటట్టు ఒకటి ఇచ్చేటట్టు బొంగు నాకు. మై ఫిల్మ్స్ విల్ రన్ ఆన్ మై నేమ్ గీతాకృష్ణ. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్.
దీస్ ఆర్ మరి అగ్రెసివ్ జాబ్. నోటి దూల కాదు ఇది, నోటి దూల కాదు, ఫ్రస్ట్రేషన్ కాదు ఇది. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. కర్మ అని సినిమా తీసాడు ఒక అబ్బాయి, ఆడలేదు, చాలా కాలం వెయిట్ చేశాడు, ట్రై చేశాడు. దెన్ ఈ ట్రైడ్ ఐ ఫిల్మ్, బాగా ఆడింది. హీ హిమ్సెల్ఫ్ మేడ్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ హీరో అండ్ హీ మేడ్ వన్ మోర్ ఫిల్మ్. దట్ ఈస్ కాల్డ్ మేకింగ్ యువర్ సెల్ఫ్. అడవి శేషు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నౌ హీ విల్ ఎంజాయ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. నేను నోటితోలు కాదు, అందరూ స్టార్ వెనకాల కూర్చొని ఎంతమంది కానీ ఆడిస్తారు, ఎంతకాలం అని వీడియో వెయిట్ చేస్తాడు. అలాగే వెయిట్ చేసే గ్యాంగ్లో ఉండే డైరెక్టర్లు కాదని నేను చెప్తున్నాను. నేను నాతో పాటు చాలామంది, కొంతమంది ఉంటారు, వినాయక్ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళనే పట్టుకుని వేలాడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రైస్ వస్తుంది. దే ఆర్ వన్ టైప్ డైరెక్టర్స్, దీస్ ఆర్ వన్ టైప్ డైరెక్టర్స్. ఇది నేను కొంచెం అగ్రెసివ్గా చెప్తున్నాను అనమాట. నేను కొంచెం సీనియర్ని కాబట్టి అలా చెప్పాల్సిన అవసరం, అలా చెప్తేనే జనాలకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఒకళ్ళ వెనకాల వెళ్ళటం అనేది ఎప్పుడూ లేదు. నేను ఏ డైరెక్టర్ అని చేసుంటాడేమో, మీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు డేట్లు ఇస్తే చేస్తాను, ఇవన్నీ ఎవరో మంచి డైరెక్టరే అన్నాడట, పేర్లు చెప్పను కానీ. అంత అవసరమా? యూ క్రియేటెడ్ యువర్ ఓన్ నేమ్, యూ డూ అనదర్ ఫిల్మ్ విత్ న్యూ యాక్టర్స్, క్రియేట్ అనదర్ అండ్ గివ్ న్యూ మోర్ హీరోస్ టు ఇండస్ట్రీ. ఇప్పుడు విజయ్ దేవరకొండ కనిపెట్టలేదు, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. లైక్ దట్ వన్ మోర్ ఫెలో వస్తాడు. విజయ్ దేవరకొండ మీద కూర్చుంటే అతను ఎంతమందికి ఇస్తాడు? ఇంకొకటి తయారు చేయండి. ఇప్పుడంతా ట్రెండ్ మారుతుంది. మీరు చెప్పిన ట్రెండ్ అంతా పాతకాలం ట్రెండ్, ఈ రాజమౌళి ట్రెండ్ అంతా పాతకాలం. అతను నేను లైక్ చేసినా కూడా ఇట్స్ ఆల్ ఓల్డ్ ఫ్యాషన్డ్ సబ్జెక్ట్స్, ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫిల్మ్స్. పక్కా ఎప్పుడు రామారావు గారు చిన్నప్పుడు యాక్ట్ చేసేది నేను. ఇవి కొంచెం ఎగ్జూబరెంట్ కదా, ఖర్చు పెట్టి తీస్తారు. కలెక్ట్ చేస్తే సినిమా గొప్ప సినిమానా? అది దాన్ని బ్రహ్మాండంగా, ఇప్పుడు బ్రహ్మాండం అన్న మాట ఎందుకు పుట్టింది? బ్రహ్మాండంగా తీశారు. మరి బ్రహ్మాండంగా శంకర్ తీస్తారు, శంకర్ కదా, శంకర్ చేస్తాడు అది రోబో అయిన నాన్ సెన్స్ ఫిల్మ్స్ అయ్యి. వాట్ ఆర్ యూ ట్రయింగ్ ఫర్ 5 years 6 years నేను ఎప్పుడూ వచ్చేసినాయి. నేను ఎప్పుడో క్యారీ జనే గారి సినిమా రోబో తీశాడు. వాట్ ఈస్ దట్ యువర్ క్రియేటింగ్ న్యూ థింగ్? రజనీకాంత్ పెట్టుకుని సన్న కాళ్ళు వేసుకుని వాట్ ఈస్ ఆల్ దిస్? రజనీకాంత్ సంబంధించి ఇంకా హ్యూమెన్ ఇప్పుడు రంగస్థలం లాంటి సినిమాలు తీయచ్చు కదా. వై కాంట్ యూ మేక్ ఫిల్మ్స్ లైక్ ఉమర్ షరీఫ్ యాక్ట్ చేసిన సినిమా కొంచెం మంచి మంచి సినిమాలు, వీళ్ళ వయసుకి తగ్గట్టుగా దీ షుడ్ యాక్ట్ యువర్ ఏజ్ అంటాను నేను. అలా కూడా చేయొచ్చు. ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్డ్. బాహుబలి ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ ఫిల్మ్. యూ ఆస్క్ హిమ్, అది ఎందుకు చూశారు? బ్రహ్మాండంగా తీశారు బికాజ్ ఆఫ్ ద గ్రాఫిక్స్, 3D యానిమేషన్ లైక్ 300 ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ క్యారెక్టర్. 302 అంతకంటే ఎక్కువ ప్రపంచంలో ఎవరు చేయలేరు. నిజంగా తీసిన సినిమా అంటే, కష్టపడి తీసిన సినిమా అంటే బెన్హర్, ద బైబిల్. దే ఆర్ ఇప్పుడు అంత అవసరం లేదు. ఓన్లీ యూ స్పెండ్ మనీ ఫర్ ద గ్రాఫిక్స్, యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్, దే క్రియేటెడ్ క్యారెక్టర్స్. లైక్ జురాసిక్ పార్క్ అంటేనా, జురాసిక్ పార్క్ అండ్ జార్జ్ లూకాస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టార్ట్ ఈ భూమి మీద గ్రాఫిక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన దగ్గర ఉన్న డబ్బంతా బాడీ స్టార్ వార్స్ తీసాడు. బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ స్టార్ వార్స్. ఎనీథింగ్ స్పేస్లో జరిగిన సినిమాలు నాకు పెద్ద ఇష్టం ఉండదు. మొన్న సినిమా కూడా ఆడదని తెలుసు నాకు, మన అంతరిక్షం ఆడదని తెలుసు నాకు. అవర్ పీపుల్ ఓంట్ లైక్ డిఫరెంట్ ఒక లెవెల్కి వెళ్ళాలి. నాకు ఈ మధ్యన అంతరిక్షంలో తీసిన సినిమా ద లైఫ్ అనే సినిమా లైక్ చేశాను. లైఫ్ అది ఏలియన్ 1, ఏలియన్ 2 కాపీ తీసి హాలీవుడ్లో తీశారు. ఒక ఇన్సెక్ట్ లోపలికి ప్రవేశిస్తారన్నమాట. లైఫ్ అని అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది చూడండి, లైఫ్ అని. నేను ఈ సినిమా అలా తీస్తున్నారేమో అనుకున్నాను. ఎవరో మన అంతరిక్షం మొన్న ఫస్ట్ ఏదో తీసాడు, గాజియో ఏదో, ఆ డైరెక్టర్ తీస్తాడు. అలా తీస్తుండమో అన్నాను. ఇదేదో చేయడం దీనికి ఎవరు చెప్పారు చాలా మీనింగ్లెస్గా ఉందని. అక్కడి నుంచి అక్కడికి మూన్ వైకి వెళ్ళిపోతాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పీపుల్ దే డోంట్ లైక్. కమల్ హాసన్ గారు కూడా మీకు మంచి ఫ్రెండ్. మధ్యలో సార్ మీద కూడా మీకు కొన్ని కామెంట్స్ చేశారు, అన్ని సినిమాల్లో ఏళ్ళు పెట్టబట్టే ఏ సినిమా హిట్ అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తాను, స్టిల్ ఏళ్ళు కాళ్ళు ఎందుకు పెట్టాలి? యూ మేక్ ఎ ఫిల్మ్ చేస్తే రాజమౌళిలాగా ఖర్చు పెట్టి బాతి సగం మన అనుమానంగా ఖర్చు పెట్టిన వల్ల సినిమా నవ్వేశారు సినిమాని. మొన్న దాని గురించి కామెంట్ చేశాను. అతని మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేసిపడిన యాక్టర్స్లో అమితాబ్ బచ్చన్ లాగా, దిలీప్ కుమార్ గారి లాగా కమల్ హాసన్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యాక్టర్ క్రియేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. అందానికి అందం, యాక్టింగ్ అంత టాలెంట్ ఉన్నా అమేజింగ్. ఆ కోపంతో చెప్పాను అనమాట, ఎందుకు వై ఈజ్ మేకింగ్ ఫిల్మ్ సబ్ స్టాండర్డ్. నిజంగా ఖర్చు పెట్టి చేయాల్సిన సినిమా ఖర్చు పెట్టగలగాలి. ఖర్చు పెట్టలేనప్పుడు జస్ట్ డోంట్ డూ ఇట్. ఖర్చు పెట్టగల సత్తా ఉంది కాబట్టే 10 మందిని కలిపి తీసిన సినిమా రాజమౌళి ఈజ్ గ్రేట్. ఎందుకంటానంటే ఈ హస్ షోన్ టు ద పీపుల్ ఐ క్యాన్ డూ ఇట్ అని. ఇంకా శంకరే వెనకబడికి పడిపోయాడు. మరి ఎక్కువ కాలం తీసి ఒక 10 రోజులు ఆడితే సినిమా ఆడేసినట్టే. వాట్ ఈజ్ దట్? యూ కెన్ మేక్ సమ్ 20 films విత్ దట్. ఒక ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుని ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ తీయచ్చు.
ఈజ్ ఇట్ దట్ వర్త్ అని ఊరికి జనాలు 100 కోట్లు ఖర్చు పెడితే 200 కోట్లు అబద్ధం ప్రతి సినిమా కూడా ఇంక్లూడింగ్ బాహుబలి ఇంక్లూడింగ్ శంకర్ అన్ని అబద్ధాలు అయింది. దీస్ ఆర్ ఆల్ టు రైస్ హైప్ ఇన్ ద పబ్లిక్. ఎంత ఖర్చు పెట్టారు ఆబ్వియస్లీ పీపుల్ విల్ గో సీ. అందరూ ఇంత కూలంకుషంగా ఎందుకు ఆలోచిస్తారు? అందరూ గీతాకృష్ణలాగా ఆలోచించరు కదా. బికాజ్ ఐ నో ద ఎకనామిక్స్ కాబట్టి. తమాషా 1000 కోట్లు పెట్టి సినిమా తీసేస్తాను, 1000 కోట్లు ఖర్చు పెట్టేస్తారా? ఇండియన్ ఫిల్మ్ వై విల్ ది స్పెండ్ 1000 crores? మ్యాక్సిమం 100-150 crores అంటే చాలా 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 మ్యాక్సిమం 200 crores అట్సార్. దానికి ఎన్కరేజ్ చేసుకుంటారు, డిలేని ఇంకా ఎన్కరేజ్ చేస్తాను బట్ ఇంకా 300 crores 400 crores 500 crores. ఎక్కడ కలెక్ట్ అవుతుంది? ఆన్ ద హోల్ గ్రాస్ చెప్తున్నారు యాక్చువల్గా. దీస్ ఆర్ ఆల్ నాట్ కరెక్ట్. యూ టేక్ మై వర్డ్, దీస్ ఆర్ ఆల్ బుల్షిట్. ఏదో ఖర్చు పెట్టారో 40-50 కోట్లు నామం వచ్చిందా, దట్స్ ఆల్. అదే చాలా ఎక్కువ అండి. ఇట్స్ బిగ్ బిగ్ అమౌంట్. హైప్ చేసినంత మాత్రం మీరు సోషల్ మీడియా చెప్పారు అంత నిజమా? ఏదో అమరావతిలో సింగపూర్లో తయారైపోయిందని మీడియా చెప్పినట్టు ఉంటుంది. ఇట్స్ ద గ్రేటెస్ట్ బుల్షిట్ అది. హూమ్ ఆర్ యూ ట్రయింగ్? హైదరాబాద్కి 3 గంటల దూరంలో ఉన్నాం, సింగపూర్లో తయారైపోయిందని మీడియా చూపించినంత మాత్రం ఇట్స్ రాంగ్. హూఎవర్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, హూఎవర్ ఈజ్ ఇట్స్ నాట్ కరెక్ట్. వై ఆర్ యూ మిస్గైడింగ్ ద ఎంటైర్ నేషన్? వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? యూ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఎ ఫూల్? ప్రజలు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అన్న ఉరజాడ అప్పారాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మనుషులు బతుకుతున్నది. యూ కెనాట్ డిసీవ్ 24 hours. అక్కడ ఒకడు కూడా ఏముండదు అక్కడ. కట్టగా ఒక సెక్రటరీ కడితే దాన్ని నీళ్ళు కారుతున్నాయి అమరావతి. హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు బుల్షిట్? హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్? వై కేసీఆర్ ఇస్ టెల్లింగ్ కదా. అతను చెప్పి దాని గురించి అన్నీ కరెక్టే, వీళ్ళు అతని గురించి చెప్పినవి కరెక్ట్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దట్స్ వై దీస్ పీపుల్ లాస్ట్ హియర్. Whatever he comments about Amaravati or whatever it is, that is almost 80% correct. కేసీఆర్ గారు. ఆబ్వియస్లీ. అయితేనా కూడా మీడియాకి భయపెట్టిపోయాడు ఒక స్టేజ్లో. ఇక్కడ మొన్న ఎలక్షన్లో యాక్చువల్గా అది కూడా ఒక లాస్ట్లో చెప్పేస్తాను అన్నమాట, అంతే. తప్పితే దే నో వెరీ వెల్ దే గోయింగ్ టు విన్. హీ హెస్ డన్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అందరినీ అన్ని విధాలు సాటిస్ఫై చేయడం అనేది ఎవరికే సాధ్యం కాదు. That is, our country is very big populated, thickly populated. Every second population is increasing. So it's very difficult in India, a country like India and China. China also economically they downfall. పడిపోయింది. Again they are trying to recoup. ఈ 2 కంట్రీల్లో అంత సులభం కాదు. ఒకసారి వస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది. ఆ GDR రిపోర్ట్స్ అవన్నీ యాక్చువల్గా. బట్ మన అదే పెద్ద బుల్షిట్ అది. హౌ కెన్ యూ టెల్ దట్? 10 yearsలో కూడా నువ్వు మన ఎవరో చేయలేని పని ఆల్రెడీ జరిగిపోయింది. సింగపూర్ గ్రాఫిక్స్లో చూపిస్తుంటారు. ఇట్స్ ఆల్ బుల్షిట్ అది. అంటే ఆల్మోస్ట్ యు ఆర్ డిగ్రేడింగ్ ద ఇంటలెక్చువాలిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. వీ ఆల్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇట్ ఈస్ యు ఆర్ డిగ్రేడింగ్ ఇట్, యు ఆర్ డీమీనింగ్ ఇట్, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బై టెలింగ్ దట్ మీన్స్ యు ఆర్ ఆల్ యాక్సెప్టింగ్ ఇట్. నోబడి విల్ యాక్సెప్ట్. ఇట్స్ నాట్ కరెక్ట్. వెదర్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా ఇట్స్ ఆల్ బుల్షిట్. డోంట్ బుల్షిట్. Even Pawan Kalyan also, if he cannot behave himself nicely, whatever he promises in manifesto, he will not make it. This belongs. Aa roju ravali. That day has to come. People has to question. There should be a day comes where they should say, నువ్వు చెప్పిన మేనిఫెస్టో ఏంటరా, నువ్వు చేసింది ఏంటి అని అడిగే రోజు వస్తేనే వస్తుంది. Ours is one of the most strongest democratic country. సో ఇట్ విల్ కమ్. అండ్ వైఎస్ఆర్ గారితో మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఆ యాడ్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా జలయజ్ఞం గురించి ఆయన దగ్గరగా మీరు చూశారు. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అనేది కూడా మీరు చూశారు కాబట్టి ఆ వ్యక్తిత్వం కానీ విశ్వసనీయత ఇవన్నీ అంటుంటారు కదా, అవన్నీ మీకు జగన్ గారు ఏమైనా కనపడుతున్నాయి ఇప్పుడు? అంటే ఆయన మాట్లాడే పద్ధతి. ఈ అబ్బాయిని అంత క్లోజ్గా ఉండి మీరందరూ చూసినట్టుగానే టీవీలో చూస్తూ ఉంటాను. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అందరిని కౌలించుకోవడం, అవి తప్పితే నాకు అక్కడేం కనపట్లేదు. ఆయన్ని దగ్గరగా చూశాను. ఆయనలో పరిపాలనలో కూడా లోట్లు నాకు అంతగా తెలియదు, కానీ ఆయన యొక్క బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, ద స్మైల్ అండ్ ఆల్ గ్రేట్. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ యాక్చువల్గా ఆ విషయంలో. ఈ డజంట్ ఫీల్ ఆల్వేస్ ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్. అది డౌన్ టు ఎర్త్ పర్సన్ యాక్చువల్గా. వై ఈ డెనైడ్ సెక్యూరిటీ కదా. ఆయన ఒక భయంకరమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా ఆయన ఇంత సెక్యూరిటీ నాకు వద్దన్నాడు. దట్ ఈస్ హౌ ఈ లాస్ట్. అది కూడా కరెక్ట్గా చెక్ చేసి ఉంటే దట్ బ్యాడ్ థింగ్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. ఈజ్ అ జోష్ పర్సన్ విత్ జోష్. ఈజ్ అ నైస్ పర్సన్. నాట్ బికాజ్ హీ హాజ్ గివెన్ మీ వర్క్. నేను అంత క్లోజ్గా వెళ్ళిపోయి పరిపాలనలో వాళ్ళకి ఆ పని చేయండి ఇప్పటికి అని అలా వెళ్ళలేదు, నేను వెళ్ళలేనేమో కూడా. దట్ ఈస్ డిఫరెంట్. బట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ లీడర్ ఈజ్ ద లీడర్. అది లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ రావండి. ఈజ్ అ డెఫినెట్లీ లీడర్.
అండ్ ఈజ్ అ పర్సన్ ఆఫ్ ఫ్యూ ప్రిన్సిపల్స్. చంద్రబాబు నాయుడు గారు లీడర్ అంటారా, పొలిటీషియన్ అంటారా? హీ వాజ్ ద లీడర్, నాట్ హీ ఈజ్. హీ వాజ్, అర్థమైంది రెంట్లో డిఫరెన్స్ తెలుసు కదా. హీ వాజ్ ద లీడర్ బట్ హీ ఈజ్ నాట్ నౌ. ఓకే. బికాజ్ ద చేంజింగ్, ఈజ్ అంటే ఇప్పుడు, వాజ్ అంటే పాస్ట్ టెన్స్. హీ వాజ్ ద లీడర్, హీ ఈజ్ ద లీడర్. ఈజ్ లీడర్గా చచ్చిపోయాడు కదా ఆయన, ఆ లెవెల్లో చచ్చిపోయాడు ఆయన. ఈయన హీఈస్ ద లీడర్, ఈ వాజ్ ద లీడర్, ఈజ్ ద లీడర్ ఆల్సో. ఇప్పుడు అంత నాకు కనపట్టలేదు అంత లీడర్, బికాజ్ మిస్ఫైర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా, ఏం లేకుండానే ఓన్లీ త్రూ మీడియాని మేనేజ్ చేయ. వాట్ విల్ మీడియా విల్ డూ? కొంతకాలానికి ఆ మీడియాని కూడా తిట్టే రోజులు వస్తాయి. అలాంటి తిడుతున్నారు. ఏ 2-3 channels are bullshitting about it because he is giving it through NPR so many ads worth of crores and crores of rupees. They became like that. But వాస్తవం చెప్పాలి, జర్నలిస్టిక్ ఎథిక్స్ అని ఉంటాయి కొన్ని. ఆ ఎథిక్స్ని కోల్పోయిన ఛానల్స్ కొన్ని చెప్తున్నాయి. ఫైనల్గా హూ ఇస్ అట్ లాస్? అల్టిమేట్గాను పబ్లిక్ ఈజ్ అట్ లాస్. ద పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్ లాస్. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ అట్ లాస్. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఈజ్ డెమోక్రసీ. యు ఆర్ అసాసినేటింగ్ ఇట్, యు ఆర్ మర్డరింగ్ ఇట్ with the media. Who has given you right just because of the media? What bullshit? Who has given you? Yeah? Who has given the right for you people to misguide the entire nation, the entire ఇది? అక్కడ ఏం జరగకపోయినా జరుగుతుందని చెప్పడానికి హూ హెస్ గివెన్ యూ అథారిటీ? సుప్రీంకోర్టుకి వెళ్తే ఇమీడియట్గా అథెంటిక్గా చూపించగలిగితే దే విల్ బ్యాన్ ఇట్. వై కేసీఆర్ బ్యాన్ చేయడం? కోర్ట్ ఇట్ సెల్ఫ్ బ్యాన్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ రైట్ టు అనౌన్స్ ఎనీ న్యూస్ అని వెన్ యూ కెనాట్ స్టాండ్ టు ద రైట్ ఆఫ్ ద పబ్లిక్ రైట్ని ఎందుకు మీరు మిస్యూజ్ చేస్తున్నారు? వై ఆర్ మిస్గైడింగ్ ద పబ్లిక్? రాంగ్ నోషన్ ఎందుకు పెడతారు లోపల? ఇప్పుడు మిగతా ఛానల్స్ ఉన్న ఎన్డీటీవీ అని వాళ్ళంతలా కాదే, దే డూ టు సమ్ ఎక్స్టెంట్. ఈవెన్ రిపబ్లిక్ టీవీ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. అసలు ప్రో బీజేపీ. బట్ ఎన్డీటీవీ అండ్ అదర్ టైమ్స్ నవ్ అండ్ ఆల్ దే ఆర్ యాక్చువల్లీ న్యూట్రల్గా చేస్తూ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. టైమ్స్ నవ్ చేయవలసిన పని లేదు, లక్షల ప్రతి డబ్బే. ఎడిటోరియల్ కూడా యూ హ్యావ్ టు పే క్యాష్. సో ఇండియాలో అలాగ అయిపోయింది. సో వాళ్ళు అలాగైనప్పుడు అనే ఎందుకు అవ్వకూడదని ఇక్కడ ఉన్న, నేను పేర్లు చెప్పలేదు, ఎవరి పేర్లను. కొన్ని ఫ్యూ ఛానల్స్ ఆర్ డూయింగ్ ఇట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. యు ఆర్ అల్టిమేట్లీ మిస్గైడింగ్ అండ్ డూయింగ్ రాంగ్ టు ద పబ్లిక్. దట్స్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ట్రైంగ్ టు పుల్ ఆల్ ఇమేజ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ. వాట్ డూ దే నో? అది ఎవడో వచ్చాడు మంచి కామెడీ అన్న పేరు చెప్పను, అడిగి మినిస్ట్రీ ఇవ్వాలా? వాట్ ద హెల్ యూ నో? ఇట్ ఇస్ కామెడీ అయిపోయింది. వాడికి యూనివర్సిటీ ఇస్తే వాడు ఇంకో పార్టీకి వెళ్తాడట, లేకపోతే ఈ పార్టీకి వెళ్తాడని చేస్తున్నాడు. బట్ బచ్చా కాకపోతే వాడికి ఏమన్నా వాడికి బుద్ధి ఉందా? మినిస్టరా? వాడికి 5 క్లాస్ చదువుకున్నాడు, 4 క్లాస్. దే షుడ్ బి ఏ గ్రాడ్యుయేషన్ మినిమం ఉండాలి, పొలిటికల్ సైన్స్ చేసి ఉండాలి. నవ్ కేసీఆర్ గవర్నమెంట్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. 95 పీపుల్ PhDs are there, post graduation are there. Why can't you do that? ఎవడికి ఇమేజ్ ఉంటే వాడు వెళ్ళిపోవడం పాలిటిక్స్కి. ఇమేజ్ ఎవరికైనా ఉంటుంది. 10 మంటలు చేసిన గుండ నా కొడుకు కూడా ఉండేది ఇక్కడ. సెటిల్మెంట్ చేసి గుండ నా కొడుకు కూడా ఇమేజ్ ఉంటుంది అని నిలబెట్టడమే. దట్ ఈస్ వై ఇండియా హెస్ బికమ్ లైక్ దట్. దేర్ షుడ్ బి ఏ డే షుడ్ కమ్. హీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్, హీ హ్యాస్ టు బి పొలిటికల్ సైన్స్ చేసి ఉండాలి. అండ్ డెఫినెట్లీ దేర్ షుడ్ బి రిటైర్మెంట్ ఏజ్ ఫర్ ద ఎవ్రీవేర్. యూ హ్యావ్ ఎ రిటైర్మెంట్ ఎవ్రీవేర్, ఒక బిజినెస్ తప్ప. వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ ఎ రిటైర్మెంట్ స్టేజ్ ఇన్ అట్లీస్ట్ 65 years తర్వాత యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. You be in the party mechanism, president of, but not in the ruling party. Ruling party has to be below 64. Definitely, it's my view అనమాట. దాని మీద నేను నోటానే ఎప్పుడు తీశారు, నేను ఎప్పుడో ఉంచో అనుకుంటాను అన్నమాట. యాక్చువల్గా సిస్టమ్ అని తీద్దామని సినిమా, చిన్న సినిమా. ఇటువంటి సినిమాలు ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు రావు. సిస్టమ్ అని స్మాల్ సినిమా తీద్దామని ఉండేది హిందీలో. సిస్టమ్ ఈజ్ కరప్టెడ్, సిస్టమ్ ఈజ్ రస్టెడ్. రస్టెడ్ అంటే తుప్పు పట్టిపోయింది, దాని తుప్పుని క్లీన్ చేయాలి ముందు. ఓకే, దాన్ని కరెక్ట్ చేయగలగాలి. అది ప్రతి యువకుల్లోనూ ఆ చైతన్యం రావాలంటే ఏం చేయాలి? ప్రశ్నించే హక్కు రావాలి. ప్రశ్నించలేని వాడిని ప్రశ్నించేసే ఒక మోటివేషనల్ ఎడ్యుకేషన్ నీకు కావాలి. అప్పుడు కంట్రీ బాగుపడుతుంది. ఎనీ కంట్రీ యూ టేక్ ఇట్, వీ కమ్ అండర్ ద లాస్ట్. వీఆర్ మోస్ట్ రిసోర్స్ఫుల్ యాక్చువల్గా ఇండియా. అటువంటి రిసోర్స్ఫుల్ కంట్రీలో వీఆర్ స్టిల్ లైక్ వెనకబడిపోయిన సినిమాలు, అన్నీ వెనకబడిపోయినాయే. ఆల్ ఓల్డ్ ఫ్యాషన్. జస్ట్ బికాజ్ 100 కోట్లు కలెక్ట్ చేస్తాను గొప్ప సినిమాగా ఏం కాదు ఇప్పుడు అన్నీ. అవి ఇంకొక 1.5 సంవత్సరం 1 or 2 years చూస్తారు, తర్వాత చూడరు. చిన్న సినిమాను గీతకోని చూడలేదు, అది ఎక్కువ ఖర్చు పెట్టారు అంటున్నారు. ఎందుకు ఖర్చు పెట్టారో నాకు తెలియలేదు. ఇట్స్ ఫ్యూ గ్లామరస్గా వీళ్ళు 4 లొకేషన్లు తప్పితే ఏం కనపడలేదు. అంత ఖర్చు పెట్టి తీసారంటే బుల్షిట్ అది. దట్ షుడ్ నాట్ అదర్ దాన్ రెమ్యునరేషన్. అది 3 కోట్లు 4 కోట్లు కంటే ఎక్కువ అవ్వకూడదు. ఎవడన్నా అన్నాడంటే ఎక్కువైందని అది అబద్ధం. అది మరి అది ఈ రోజున 100 కోట్లు కలెక్ట్ చేసింది. పీపుల్ లైక్ ఇట్. హ్యూమన్ రిలేషన్స్
హాట్ బ్లో కోల్డ్లాగా వేడి నీళ్ళు నన్ను నీళ్ళగా ఉంది సినిమా సరదాగా ఆడింది. దట్స్ ఎ న్యూ జోనర్. దాంట్లో ఎక్కువ ఫైట్స్ లేవు, ఒక్కడే కలిసి 100 మందిని కొట్టేయడం లేవు కదా. అటువంటి సినిమాలు ఫ్లాప్ అయిపోయి అటువంటి సినిమాలు తీసిన ఆ ప్రొడ్యూసర్కే పెద్ద ఆశ్చర్యం అది. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ కదా, అల్లు అరవింద్ ఈజ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్. సో దట్ హ్యాజంట్ హ్యాపెండ్. ఈ మేడ్ విత్ ఎ స్మాల్ బడ్జెట్, మీరంతా మీరు తీసుకొని ఒక స్వతంత్రం ఇచ్చాడు. అది ఆయన చేసిన గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అందరికీ ఇస్తాడు అనుకుంటా. పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కూడా యూ మేక్ ఇట్ అంటాడు. ఆయన వెళ్ళడానికి కూడా టైం లేదు, అంచేత ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు ఆయన, అన్లైక్ అదర్ ప్రొడ్యూసర్స్. సో బ్రహ్మాండంగా తీశారు. ఫైనల్గా గీతాకృష్ణ ఫిలిం స్కూల్ అని పెట్టారు. దీంట్లో ఉన్న కోర్సెస్ ఏంటి? గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ నేను ఎందుకు పెట్టానంటే, నా దగ్గర ట్రైన్ అయిపోయిన స్క్రీన్ ప్లే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ ఆర్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ యాక్టర్స్, దే కెన్ ఈవెన్ యాక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్. దట్స్ వై నేమ్డ్ ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ అనగానే ఒక పెద్ద 200 ఎకరాల్లో ఆర్చిడ్ స్కూల్ లాగా అలా ఉంటుందని కాదు. ఇంటర్నేషనల్ అనే పదాన్ని ఎందుకు వాడానంటే, యూఆర్ ఎలిజిబుల్ టు డూ ఇంగ్లీష్ ఫిల్మ్స్, టు డూ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్సో. సో ట్రైనింగ్ విల్ బి ద సేమ్. సో కాన్సెప్చువల్ కాలేజ్గా పెట్టే, కాన్సెప్చువల్ కోచింగ్ లాగా. వీ హ్యావ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కోర్స్, షార్ట్ టర్మ్ 3 months అండ్ మిడ్ టర్మ్ 6 months, 1 year లాంగ్ టర్మ్. కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. అదేవిధంగా యాక్టింగ్ కూడా ఈ 3 షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. అదేవిధంగా యాడ్ ఫిల్మ్ మేకింగ్. ఆల్ దిస్ 3-4 కోర్సెస్తో పాటు ఈ మధ్య నా లైన్ ప్రొడ్యూసర్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ అండ్ మెనీ అబ్రాడ్ పీపుల్ వాంట్స్ టు కమ్ హియర్ అండ్ మేక్ ఫిల్మ్స్. దే షుడ్ నో హౌ టు మేక్ ఏ మూవీ. సో దాని లైన్ ప్రొడ్యూసర్ కోర్స్ అని కొత్తగా పెట్టామన్నమాట. బిసైడ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ బిసైడ్ యాక్టింగ్, బిసైడ్ యాడ్ ఫిల్మ్ మేకింగ్, ఐ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కోచింగ్ కాల్డ్ లైన్ ప్రొడ్యూసర్ అండ్ యాంకరింగ్ అండ్ కంపీరింగ్. ఈ 4-5 కోర్సులు ఐ ఓన్లీ టీచ్. వన్స్ ఇన్ ఎ వైల్ ఐ కాల్ సంబడి ఫ్రమ్ అదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ దే ఆర్ యాక్చువల్లీ కాలింగ్ మీ. సుభాష్ గారి దగ్గర నుంచి నేను ఇంకెంతకో వెళ్ళలేదు. ఐఎమ్ ఓన్లీ కండక్టింగ్ వర్క్షాప్స్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్. ఇప్పటివరకు ఒక 7-8 యూనివర్సిటీలో చేస్తాం. తిరుపతి, ఆంధ్ర యూనివర్సిటీ, చాలా చోట్ల వర్క్షాప్స్ పెట్టాను. టు బ్రింగ్ ఎన్ అవేర్నెస్, దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ కోర్సెస్ అని చెప్పడం గురించి. యువర్ కెరీర్ కెన్ బీ బ్రైటన్డ్ అప్, యువర్ కెరీర్ కెన్ బి ఎన్లైటన్, యూ బీయింగ్ ఏ వెరీ ఎఫిషియంట్ యాంకర్ ఆర్ ఎఫిషియంట్ కాంపీరర్ ఆర్ ఎఫిషియంట్ ఫిల్మ్ డైరెక్టర్. సో ఫిల్మ్ డైరెక్షన్ అనగానే నామ్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మా ఇన్స్టిట్యూట్లో జీకేఎఫ్ఎస్ ఫార్ములా అని కొత్తగా ఒకటి కనిపెట్టి, కొత్తగా కనిపెట్టి, దిస్ ఈస్ దేర్ ఆల్రెడీ. అండ్ ఈవెన్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఆల్సో సెడ్ ద ఫార్ములా హ్యాస్ టు బి మెయింటైన్డ్ అని. సో అటువంటి కొన్ని గిమిక్స్ వీఆర్ టెలింగ్ దెమ్ టు సింప్లిఫై ద కోర్స్. నా ఉద్దేశం ప్రకారం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరైనా కోర్స్ పెడితే అది పెద్ద అబద్ధం. అది చీటింగ్ ఇది లెక్క. సో మ్యాక్సిమం 9 months to 1 year, మిగతా 6 months 3 monthsలో యూ కెన్ ట్రైన్ దెమ్ అప్. ఓన్లీ దే నీడ్ ఎ లిటిల్ ప్రాక్టికల్ నాలెడ్జ్. కాబట్టి అది ఎక్కడన్నా వర్క్ చేయడం కోసం ఇంటర్న్షిప్ అని ఒకటి పెట్టాం. ఆల్ డైరెక్టర్స్కి నోటీస్ పంపించి, ఈ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ శంకర్ కూడా చెప్పి వాళ్ళందరికీ నోటీసులు పంపి, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లెటర్ పెట్టి వాళ్ళ అడ్రస్ తీసుకుని వాళ్ళందరికీ కూడా నేను బోత్ యూనియన్స్, బోత్ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ట్రైన్ అప్ అయిన వాళ్ళకి ఒక 20 కాల్ షీట్స్, అంటే 160 hours ఇంటర్న్షిప్ కింద మీరు డబ్బులు పే చేయని అవసరం లేదు. తర్వాత నచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటే మటుకు యూ హ్యావ్ టు పే అకార్డింగ్ టు ద రూల్స్. అలా పెట్టాం ఇంటర్న్షిప్ అనమాట. యాక్టర్స్కి బట్టి వాళ్ళ ఇష్టం అది. ఇఫ్ యూ లైక్ హెర్ ఆర్ హిమ్, యూ సెలెక్ట్ ఇన్ యువర్ ఆడిషన్, దట్స్ ఆల్. చాలా అథెంటిక్గా, చాలా ప్లాన్డ్గా వెళ్తాను. ఇందులో ఎవరికి ఎక్కడ చదువుకున్న వాళ్ళకి కానీ వెళ్ళిన పంపిన వాళ్ళకి కానీ ఎక్కడ క్యాస్టింగ్ కోచ్లు ఏ ఉండక్కర్లని చెప్పాను. ఫ్యూ గర్ల్స్ ఆస్క్ మీ ఫ్రమ్ వైజాగ్, నా దగ్గర ట్రైన్ అయిపోయిన వాళ్ళు, సార్ ఇదంతా నిజమని. నథింగ్ ఈజ్, ఐఎమ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ లైఫ్, నథింగ్ హ్యాపెన్స్ టు ఎనీబడి. ఇప్పుడు ఆ రోజులు లేవన్నాను. యాక్చువల్లీ మీరు అన్నారే అప్పటికంటే ఇప్పుడు ఉందని, ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉంది, ఇప్పుడే తగ్గింది. ఎవ్రీథింగ్ అండర్స్టాండింగ్. ఇప్పుడైనా ఓన్లీ అండర్స్టాండింగ్ కదా. హౌ కెన్ యూ స్లీప్ విత్ ద గర్ల్ విదౌట్ ఈవెన్ ఆర్ కన్సర్న్? ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇది, ఏమైనా మిషనా, రోబోడ్ కాదు కదా. షీ హ్యాస్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్. నో బడీ విల్ ఫోర్స్ యూ. ఫోర్స్ చేస్తే ఒప్పుకునే రోజులు అవి. రోషన్ అని ఫోన్ కొట్టుకుని వచ్చేది కెమెరా పట్టుకుని, అటువంటి రోజుల్లో ఎందుకు తప్పు చేస్తారండి? ర్యాపిడ్ ఫైర్ సార్, ఒక మాటలో చెప్పాలి, మీ గురువు గారు కె విశ్వనాథ్ గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆయన దగ్గరకి వెళ్ళే ముందు నేను ప్రతిరోజు అనుకుంటాను అది. తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, జంధ్యాల గారితో రాయించారు ఆయన సాగర సంగమంలో, ఈనాడు ఆఫీసులు తీసాం. యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావ, యతో భావోస్తతో రస అని. నువ్వు చేసే ప్రతి పనికి దృష్టి, మనసు, భావం ఆ కళల మీదే లగ్నమై ఉండాలి. కానీ నువ్వు చేస్తున్న నాట్యమయూరు అనే నీవు చేసిన నాట్యం ఎలా ఉందంటే
నీ దృష్టి అంతా ప్రేక్షకుల మీద, నీ ఇంకొక దృష్టి వచ్చి నీవు వేసుకున్న ఆర్నమెంట్స్ మీదనే ఒక సీన్ ఉంటుంది, కమల్ హాసన్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది నా మనసు జీవితంలో మర్చిపోలేని సీన్ అది నాకు కూడా అప్లై చేస్తే, మీకు అప్లై చేస్తే, అందరికీ అప్లై చేస్తే, మనం చేసే పని దాని మీద లగ్నమై ఉండాలి. నెవర్ డైవర్సిఫై అని చెప్పే ఒక మంచి నానుడి ఆ మహా ఇన్స్టిట్యూషన్ లాంటి ఆ డైరెక్టర్ దగ్గర నేను నేర్చుకున్న, ఆయన దగ్గర పనిచేసిన ప్రతి క్షణం కూడా నేను ఆయన దగ్గర ఎంజాయ్ చేశాను. ఆ అవకాశాన్ని కనిపించి ఆయన పరిచయం చేసింది నాకు ఏడు నాగేశ్వరరావు గారు. ఆయన మంచి చిన్న శంకరాభరణం, సాగర సంగమ, సితార ఎన్ని తీశారు కదా, స్వాతి ముచ్చ వరకు పనిచేస్తాను అనమాట. సో మై డీపెస్ట్ కాండోలెన్స్ టు ఏడు నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ పిక్చర్స్, అండ్ ఆల్సో విశ్వనాథ్ గారి మట్టుకు నా పాదాభివందనాలు. నా జీవితం మరో జీవితం అంటూ ఉంటే మళ్ళీ ఆయన అసిస్టెంట్గానే పనిచేస్తాను. మీ ఫస్ట్ హీరో నాగార్జున గారు. ఈజ్ వెరీ కూల్. మీ ఇద్దరం ఒకటే ఏజ్ ఆల్మోస్ట్, కొంచెం ఫ్యూ మంత్స్ ప్రకారంగా. బట్ ఈజ్ వెరీ కూల్ ఛాప్ యాక్చువల్గా. యాక్చువల్గా సినిమా ఫీల్డ్కి రావాలని రాలేదు నాకు, ఆయన ఫాదర్ చెప్పారనమాట. కాంట్ బట్ పొజిషన్లో వచ్చారనమాట. అతను వెంకటేష్ కూడా చిరంజీవి డేట్లు దొరక్క ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు వీళ్ళని టైన్ అప్ చేసి పట్టుకొచ్చారు యాక్చువల్గా. బికాజ్ వాళ్ళు కూడా పెద్ద బిగ్ పీపుల్ కాబట్టి. బట్ అదర్వైజ్ ఇతనికి అటువంటి పెద్ద వాట్ యూ కాల్ దిస్ ఇవి ఉంటాయి కదా ఫీలింగ్స్ అబౌట్ హీరోస్, అవి లేవు యాక్చువల్గా. ఈ రోజు కూడా ఉండవు అతనికి. అంత కూల్ పర్సన్ నాగార్జున. నాట్ బికాజ్ హీ హాజ్ గివెన్ మీ డేట్స్, హీ డెంట్ గివ్ మీ, హిస్ ఫాదర్ హాజ్ గివెన్ మీ, ఓకే. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ థింగ్. మిగతా వాళ్ళు అందరూ హిపోక్రసీగా ఉండొచ్చు, కానీ ఇతనికి ఆ హిపోక్రసీ ఈ రోజు కూడా కొత్త వాళ్ళకి ఇస్తాడు అతను. అంటే సహృదయ భావంతో కాదు, క్యాష్ చేసుకుందామనే, అండ్ క్యాష్ చేసుకుందామనే ఇస్తాడు. బట్ ఇట్స్ ఎ వెరీ కూల్ ఛాప్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, యాజ్ యూ ఆల్ నో. ఫస్ట్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు. గుడ్. బట్ అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి, తమిళలో చేసింది, తెలుగు సరిగ్గా రాదు. బట్ డిసిప్లిన్డ్గా, అన్ఫార్చునేట్గా ఆ సినిమా చేస్తున్న అమ్మాయి కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇంకా బాగా చేయించాలి. ఆ అమ్మాయితో పాటు నాగార్జున కూడా అయింది. అది నా బ్యాడ్. ఇన్ని బ్యాడ్లతో చేసిన సినిమా అది ఎలా జరిగింది. బట్ షీఈ్ అ గుడ్ గర్ల్. తర్వాత షీ ప్రూవ్డ్ కదా టు బి వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ దినదిన ప్రవర్ధమానంలాగా ఎవ్రీ ఇయర్ షీ వాజ్ డెవలప్డ్. అదర్వైజ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనమాట. వాళ్ళ మదర్ నిత్య కానీ, ఆయన కృష్ణన్ గారు కానీ, ఇద్దరు అమ్మాయిలు. దామియాకి యాక్చువల్గా ఇంకొక చిన్న అమ్మాయి ఉంది. తనకి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో బాగా ట్రైనప్ చేశారు. వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఫ్రమ్ మెడ్రాస్. షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు నేను చెప్పేది మీరు అందరూ తెలుసు కదా, షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్. సంకీర్తన వరకు నాకేం కావాలో అది ఆ అమ్మాయి వయసుకి మించిన క్యారెక్టర్ ఇచ్చాను అందులో. అదే నాగార్జున గారికి కూడా వయసుకు మించిన క్యారెక్టర్ ఇచ్చాను యాక్చువల్గా. నాగార్జున గురించి అడిగిన చెప్పాను, ఈజ్ అ వెరీ కూల్ ఛాప్. ఈవెన్ టుడే ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఈజ్ అ కూల్ ఛాప్. ఫైనల్గా మీ యాంకర్. యూ వాంటెడ్ టు గో మోర్ అగ్రెసివ్, కానీ నేను మీరు మొదలు పెట్టకుండానే నేను అగ్రెసివ్గా ఉన్నాను కాబట్టి మీరు మిలో అయిపోయారు, మీరు డౌన్ అయిపోయారు. యాక్చువల్గాను అడగచ్చు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎనీథింగ్ అడగచ్చు. కాకపోతే దాంట్లో కొంత కామన్ సెన్స్ వాడాలి. అది మీరు అడిగే ప్రశ్న కూడా ఉండాలి. కాబట్టి కొంతమంది మీరు యూ డన్ వెరీ వెల్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ బికమ్ మోర్ ఎన్లైటెండ్ అండ్ మోర్ ఎఫిషియంట్ యాంకర్ ఇన్ ఫ్యూచర్. జీవితం అనేది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో నేను అది అందరికీ చెప్పాలనుకున్నాను, సలహా అని కాదు. మేము ఎంతకాలం అవర్ టైమ్ ఇస్ కమింగ్ ఫినిషింగ్ కదా. ఆల్ యంగ్ పీపుల్ షుడ్ మేక్ ఇట్ అనమాట. అండ్ మనం తలాగా చేశాడు కాబట్టి లాస్ట్ టైం ఐఎమ్ ఎండింగ్ విత్ విజయ్ దేవరకొండ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఎస్టిమేషన్ అనుకుంటే కరెక్ట్ జరిగిందనమాట. అతను ఎవరో నిజంగా దేవుడి ప్రమాణంగా నాకు తెలియదు. మా ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్తో వైజాగ్లో చూసాను, ఐనాక్స్లో. దాని వెనకాల మా ఇన్స్టిట్యూట్ ఉండేది బీచ్లో, రామకృష్ణ బీచ్లో. సరే ఆ సినిమా చూద్దాం, నాకు ఎందుకు ఆ టైటిల్ బాగుంది, వెళ్దామని ఉంది నాకు అని. అప్పుడు ఆ డైరెక్టర్ గురించి కూడా తెలియడానికి ఏమీ లేదు, అతనికి ఫస్ట్ సినిమా అనుకుంటుంది. సో నాని ఈజ్ అ గుడ్ యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ నానీస్ ఫాదర్ వాజ్ రిలేటెడ్ టు మై టైమ్ సినిమా ప్రొడ్యూసర్. సో పాప ఆయన నాకు ఒక ప్రొడక్షన్ సీనియర్గా నాకు హెల్ప్ చేయడం. ఆ సినిమా అంతా కూడా ఉన్నాడు రాంబాబు, వాళ్ళ అబ్బాయి నాని. అప్పుడు నాని 14 years నుండి ఉంటుంది. అది ఆల్రెడీ వచ్చి 14 కూడా ఉంటుంది, 13 ఉంటాయి, 10 years టైమ్ సినిమాకి అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ నో హిస్ ఫాదర్. అండ్ దిస్ బాయ్ ఈజ్ అ వెరీ వెర్స్టైల్ ఉన్న యాక్టర్లో. నాని గురించి నేను కొత్తగా చెప్పేదే ఉంది, న్యాచురల్ యాక్టర్ అయ్యి అంటున్నారు కదా, ఈజ్ అ గుడ్ యాక్టర్. బట్ ఐ లైక్ దిస్ బాయ్ మోర్. I wish first of all your channel, which is growing very fast, Suman TV. So in the social media, I wish all the best for the Suman TV audiences and also Suman TV crew and the promoters also. And thank you, Mr. Roshan. Thank you, sir. Thank you very much. Okay.